మా తండ్రి, ఈ ప్రభుదినం మాకు జీవనకరంగా మేలుకరంగా చేయమని వేడుకొంటున్నాం. ప్రభా, నీ ఏర్పాట్లో ఉన్న వారందరూ త్వరగా రాగలుగుటకు కృపను అనుగ్రహిస్తున్నాండి. ప్రభా, పాటల ద్వారా మీ నామాన్ని స్థుతించడానికి కనపరచడానికి మాకు కృపనివ్వండి. ప్రభా, దగ్గర మాట్లాడి ప్రభా, ఆరాధన వర్తమానంలో మీ మాటలు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా ప్రభువుని యేసుక్రీస్తు వారిని హృదయమాన్ని ఆరాధించడానికి మీరే సహాయపడుతూ కృపను అనుగ్రహిస్తామని వేడుకుంటున్నాం. మా దేవ, ఆత్మతో సత్యంతో మా ప్రభువుని స్తుతించడానికి కనపరచడానికి మాకు కృపనిస్తున్నామని వేడుకుంటున్నాం. మా తండ్రి, అదేవిధంగా తండ్రి వర్తమానంలో కూడా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు కృపనివ్వండి. యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలకొంపులు పొందడానికి దయ చూపించండి. ప్రభా, కేవలం మీ సన్నిధిని మీ కృపను కోరుకుంటున్నాం నైనా. ప్రభా, నాలో మాలో మేమందరం అనేక విషయాలు మేము తప్పుకుంటున్నాం, వారిని బలిచి మమ్మల్ని కనికరిస్తున్నామని వేడుకుంటున్నాం నైనా. తండ్రి, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి ఆనందాన్ని మేము అనుగ్రహించడానికి మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగే మా తండ్రి, వెనకల చెవి గ్రహించి మనసు లేకుండా మాకు కలుగు చేస్తున్నామని వేడుకుంటున్నాం. ప్రభా దేవ, తండ్రి మీరే సహాయపడుతారండి. ప్రభా, ఇప్పుడు తండ్రి మీ దాసులను కూడా కనుగొరుస్తామని వేడుకుంటున్నాం నేను. ప్రభా తండ్రి, తను బాగు చేయమని, మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తూ సంపూర్ణ స్వస్థతను అనుగ్రహిస్తామని ప్రభు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అదేవా దయ చూపించండి. అదేవా తండ్రి, ప్రభా యోగం పరిచయను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. యోగం ఆధారంగా తండ్రి ఆయా తండ్రి ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయను కనికరించండి. ప్రభా తండ్రి, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు క్రీస్తు వారిలో తండ్రి ప్రభా స్థిరపరచబడి తండ్రి క్రీస్తులో ఎదగడానికి మీరే సహాయపడతారని వేడుకుంటున్నాం. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతామని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మీరే దయ చూపిస్తూ సహాయపడతారని ప్రార్థిస్తున్నాం. ఒకసారి తండ్రి ప్రభా, ఈ దినం ఆది నుంచి అంతవరకు మీరే మాకు తోడుగా ఉంటారని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో మీరే మహిమ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ కృపను కోరుకుంటున్నాను. నా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 367. పాట సంఖ్య 367. పాత పుస్తకాల్లో 364, ఇంకా పాత పుస్తకాల్లో 319. 367. మన ప్రభు అయిన యేసునందు ఎన్నో దీవెనలు. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. ముందుగానే నాయించబడి తన చేపరచబడిన, ముందుగానే నాయించబడి తన చేపరచబడిన, తనయుగాను స్వీకరించబడి, తనయుగాను స్వీకరించబడి ధన్యులయ్యెదరు వారే, ధన్యులయ్యెదరు వారే. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. అపరాధములు క్షమించబడి ప్రభు రక్తముచే కొనబడిన, అపరాధములు క్షమించబడి ప్రభు రక్తముచే కొనబడిన, కృప ద్వారా రక్షింపబడెదరు, కృప ద్వారా రక్షింపబడెదరు, ధన్యులయ్యెదరు వారే, ధన్యులయ్యెదరు
ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మనోనేత్రములు వెలిగింపబడి ఘనముగా ప్రభుచే పిలువబడి మనోనేత్రములు వెలిగింపబడి ఘనముగా ప్రభుచే పిలువబడి తన భక్తులతో స్వాస్యము పొంది తన భక్తులతో స్వాస్యము పొంది ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు నిర్మలము పరిరాక్షయము తిరిగిగా వాడబారనిది నిర్మలము పరిరాక్షయము తిరిగిగా వాడబారనిది పరలోకములో స్వాస్యము కలిగి పరలోకములో స్వాస్యము కలిగి ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు కన్నులకు కనిపించనివి వినిపించనివి చెవులకును కన్నులకు కనిపించనివి వినిపించనివి చెవులకును మనోజనము కానివి పొంది మనోజనము కానివి పొంది ధన్యులయ్యెదరు వారే ధన్యులయ్యెదరు వారే మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు. చివరిగా ఇంకొక పాట పాడుకుందాం. పాట సంఖ్య 199. పాట సంఖ్య 199. పాత పుస్తకాల్లో 197, ఇంకా పాత పుస్తకాల్లో 768. దీనిలో మొదటి చరణం 4-5 చరణాలు పాడుకుందాం. మొదటి చరణం 4-5. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా
మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించువాడవు, జగమును సృష్టించి నిర్వహించువాడవు. నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మమ్ము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను. సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా, సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, సముద్రము మహామయుడా. ఆర్పగలేము నీ ప్రేమాగ్నిని, సముద్రముల్ మహామయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని. అగవే ప్రేమను వివరింపతరమా, అగవే ప్రేమను వివరింపతరమా. అగవే ప్రేమతో నింపు మా దేవా, అగవే ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామంలో మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ ప్రభు దినాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రభా దేవా తండ్రి, మీరు సమకూర్చిన మీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభా దేవా, మేము ఆత్మతో సత్యంతో మా దేవుని గణపరచడానికి కొనియాడడానికి ప్రభు మీరు ఈ సమయాన్ని మాకు అనుకూలపరుస్తురండి. పరిశుద్ధమైన లేఖనాలని మేము ఎరగడానికి మా ప్రభు ఎటువాడో మేము తెలుసుకొని హృదయమారో మా ప్రభువుని ఘనపరచడానికి మాకు కృపనివ్వండి. ప్రభు, మేము బలహీనమని ఒప్పుకుంటున్నాము నాయనా. మా దేవా, మా బలహీనతలన్నిటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చిందించిన పరిశుద్ధ రక్తంలో కడిగి మమ్మల్ని క్షమించి మమ్మల్ని బాగు చేయమని ప్రభు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మా దేవుణ్ణి ఘనపరచడానికి ప్రభు ఆత్మతో సత్యంతో మా ప్రభువుని ఆరాధించడానికి మా కృపనివ్వండి. మీరే మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం ఏంటిదంటే, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఇక్కడ ఈ వచనాన్ని కొంచెం నిదానంగా చదివినట్లయితే ఇక్కడ మనకు కొంత అంటే అన్యజనులలో ఈ మర్మమై ఉన్న ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటే మర్మము అంటేనే అది దాచబడినది అని అర్థం. మర్మము అంటే దాచబడింది, ఎవరు తెలుసుకోలేనిది, ఎవరు కనుగొనలేనిది మర్మము, అంతే కదా. మనం కూడా ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మీకు ఒక మర్మం చెప్తామంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక రహస్యం, లేకపోతే అది నిగూఢమైనది, లేకపోతే అందరూ గ్రహించలేనిది, దానిని మర్మం అంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఆ పనిని చాకచక్యంగా చేయటం ఎలాగో నేర్పుతాను, అది చేయటం అందరికీ రాదు, అర్థమవుతుందండి, అది చేయడం అందరికి రాదు, అది ఒక రహస్యమైనది, సీక్రెట్, అది నీకు నేర్పిస్తా, అది మర్మం అని అంటుంటారు. అర్థమవుతుందండి. అంటే మర్మం అంటే దాని అర్థం ఏంటంటే అది అందరికీ తెలిసేది కాదు, అది దాచబడింది. అర్థమవుతుందా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ కొలస్సీ పత్రిక రాస్తూ ఈ మాట అంటున్నాడు. అంటే ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అర్థమవుతుందా? మర్మం అంటేనే దాచబడింది, మర్మము యొక్క మహిమైశ్వర్యం అంటే అంటే ఆ మర్మము యొక్క గొప్పతనం. అంటే ఐశ్వర్యం అని దేన్ని పోలుస్తాం అంటే ఐశ్వర్యవంతుడు అని ఎవరిని అంటాం? ఈ లోకంలో ఉన్న గొప్ప ధనవంతుల్ని మనం ఐశ్వర్యవంతులు అంటాం. అర్థమవుతుందండి. ఈ సామాన్య ప్రజల్ని వాళ్ళు ఐశ్వర్యవంతులు అనరు. అర్థమవుతుందండి. అర్థమవుతుందా? పెద్ద పెద్ద కుబేరులు ఉంటారు కదా, వాళ్ళని మనం ఐశ్వర్యవంతులు అంటాం. అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ధనం ఉంటుందో వారు ఐశ్వర్యవంతులు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట అంటే ఈ మర్మము గురించిన ఐశ్వర్యం అంటున్నాడు. అంటే ఈ మర్మము ఎంతగా ఎక్కువ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడని లేఖనాల్లో రాయబడుతుంది. అర్థమవుతుందండి. అంటే అన్ని ఐశ్వర్యాలు అంటే ఒక్కొక్క దాన్ని అంటే దాని యొక్క గొప్పదనాన్ని వివరించడానికి ఐశ్వర్యవంతుడు అంటారు. ధనములు ఐశ్వర్యవంతుడిని అంటే మనకు తెలిసిన సిరి సంపదలు ఐశ్వర్యవంతుడు అంట. దానం అంటే కొంతమంది అంటే దానం చేస్తుంటారు, వారి యొక్క దాన ధర్మాల్లో గొప్పవారు ఉంటారు. అర్థమవుతుందా? వారిని కూడా దాన ధర్మాల్లో ఐశ్వర్యవంతుడు అంటారు. అంటే వాడు అమితంగా దాన ధర్మాలు చేస్తుంటారు. లేకపోతే నైపుణ్యములు ఐశ్వర్యవంతుడు అంటారు. వారు చేసే
పనులో అంటే పనిని చాకచక్యంగా చేసే వారిని బట్టి వారి యొక్క నైపుణ్యములు వారు ఐశ్వర్యవంతులు అంటారు. అలాగే ఇక్కడ మర్మము ఇది మహిమైశ్వర్యమై ఉన్నది అని అంటున్నాడు. అంటే ఇది మర్మమై ఉన్నది కానీ అది ఎంతో గొప్పది అని పౌలు గారి ఉద్దేశం. అర్థమవుతుందండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినది ఏంటిదంటే ఆ మర్మము మహిమ గలది ఇంకా గొప్పది. అర్థమవుతుందండి. ఎంతో ఎక్కువ గొప్పది అన్నదాన్ని చెప్పడానికి ఐశ్వర్యము అని రాయబడింది. ధనం ఎంతో ఎక్కువ ఉంటే వారిని ఐశ్వర్యవంతుడు అంటారు. అలాగే ఈ మర్మమును గురించిన గ్రహింపు కలిగి ఉండటం కూడా గొప్ప ఐశ్వర్యం. అర్థమవుతుందండి. అలా ఎందుకంటే చూడండి, ఈ 2వ అధ్యాయము ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతాను వినండి, లేకపోతే మొదటి వచనం నుండి చదువుతాను. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంత పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. అంటే ఇక్కడ ఐశ్వర్యం అని మళ్ళీ రాయబడింది. ఈ ఐశ్వర్యం దేని గురించి రాయబడింది? గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అని రాయబడింది. సంపూర్ణ గ్రహింపు అంటే ఏదైనా ఒక జ్ఞానం కలిగి ఉండటం కూడా ఐశ్వర్యమే, అంతే కదండి. ఏదైనా ఒక జ్ఞానం, ఉదాహరణకి డబ్బులున్నవాడు మాత్రం ఐశ్వర్యవంతుడు కాడు. డబ్బులుంటేనే మనం సుఖ సంతోషాలతో గడపటం అన్నది అది అబద్ధం. ఏదన్నా ఒక పనిలో నైపుణ్యత కలిగిన వాడికి ఆ పనే వాడికి ఐశ్వర్యం, అంతే కదండి. వాడు ఎక్కడైనా వెళ్ళి ఆ పని చేసుకుని బ్రతకగలుగుతాడు, అంతే కదా. వాడికి డబ్బు ఉంటేనే కాదు, డబ్బు ఉన్నంత మాత్రాన వాడు ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఉంటారా? మనకు కూడా ఒక సామెత ఉంది, అంటే కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. అర్థమవుతుంది. అంటే డబ్బుని లేఖనాల్లో మరి ముఖ్యంగా విశ్వాసి డబ్బుని అది అంటే ఎంతో గొప్పదని ఎంచరు. దానికి మించిన జ్ఞానము ఐశ్వర్యవంతుడని రాయబడింది. అర్థమవుతుంది. అదే ఇక్కడ రాయబడింది. చూడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై. సంపూర్ణ గ్రహింపు అంటే కొన్ని విషయాల్లో మనకి జ్ఞానము అది ఎంతో డబ్బు కన్నా విలువైనది అని అర్థం, అంతే కదండి. జ్ఞానము డబ్బు కన్నా విలువైనది. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇది మర్మమయ్యని మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. అర్థమవుతుంది. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మర్మము అన్నది చెప్పబడుతున్నది కదా. మర్మం అంటే దాచబడిందని, అది గొప్పది మహిమ కలది అని కూడా వింటున్నాం. అంతేకాదు అది ఎంతో విలువైనది అని మాట్లాడుతున్నాడు. అదేదో కాదయ్యా, మీ అందున్న క్రీస్తు. అర్థమవుతుందండి. ఆ క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఎవరికి? మనకు, అంతే కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మహిమా నిరీక్షణ ఉన్నాడు. ఆ క్రీస్తే మర్మమై ఉన్నాడు. అంటే అది అందరూ ఎరగగలిగిన వాడు కాదు. లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలంటే ఆయన కూడా ఒక దేవుడు అంటాడు, అంతే కదండి. ప్రభువైన యేసు గురించి వారికి కలిగిన జ్ఞానం అంతే. కానీ ఆయనే దేవుడు, ఆయనే సకల జనులకు విమోచకుడు, ఆయనే సమస్త మానవాళి యొక్క పాపాన్ని పరిహరించి వారిని నిత్యత్వంలోకి నడిపించేది ఆయనే జీవం, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత అన్న గ్రహింపు ఎంతమందికి అర్థమవుతుందా? ఈ గ్రహింపు, ఈ మర్మం కలిగిన వాడికి అది గొప్ప ఐశ్వర్యమని రాయబడుతూ వస్తుంది. అర్థమవుతుందండి. ఇటువంటి గ్రహింపు అంటే దాని అర్థం ఏంటి? మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడు. మీ అందున్న క్రీస్తు అంటే ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నారో వారిలో గొప్ప మహిమా నిరీక్షణ ఉన్నది, లేకపోతే అది మహిమైశ్వర్యం కలిగిన వారుగా ఉన్నారు. అర్థమవుతుందా? ప్రభువుని కలిగి ఉండటం అంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి విశ్వసించి ఆయన దేవుడని విమోచకుడని నా రక్షకుడని ఎందరైతే ఆయన అంగీకరించి వారి హృదయంలో చేర్చుకుంటారో, మీ అందున్న క్రీస్తు అంటే దాని అర్థం అంతే కదండి. మీ అందున్న క్రీస్తు అంటే ఆయనే మహిమా నిరీక్షణ. అయ్యా, మహిమా నిరీక్షణ అంటే నిరీక్షణ అన్న దానికి అర్థం ఏంటంటే అది ఇప్పుడు మన దగ్గర లేదు కానీ మనం ఒక దినాన్ని కలిగి ఉంటాం అని ఎదురు చూడడమే నిరీక్షణ, అంతే కదండి. అది ఇప్పుడు లేదు మన దగ్గర కానీ ఒక దినాన మనం అది కలిగి ఉంటాం అన్న విశ్వాసంతో దాన్ని ఎదురు చూడటమే నిరీక్షణ, అంతే కదండి. నిరీక్షణ అలాగే ఇది గొప్ప నిరీక్షణ, మహిమతో కూడిన నిరీక్షణ.
విశ్వాసులు మాత్రమే కలిగిన నిరీక్షణ. ఆ మహిమ నిరీక్షణ ఏంటంటే మన యందున్న క్రీస్తు. మన యందున్న క్రీస్తే మన మహిమ నిరీక్షణ. మన యందున్న క్రీస్తే మర్మమై ఉన్నవాడు. అందరూ ఎరగగలిగిన వాడు కాడు, అందరూ తెలిసిన వాడు కాదు. లోకంలో అనేక మంది ఉన్నారు కానీ అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగల. అర్థమవుతుందండి. ఆయన మర్మమై ఉన్నవాడు. అంతేకాదు ఆయన గురించిన జ్ఞానమే మనుషులకు మహిమైశ్వర్యం అని రాయబడింది. అదే ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 2వ వచనములో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇంకా 3వ వచనములు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. అంతేకాదు 10వ వచనంలో చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం, మరియు ఆయన యందు 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ ఆయనలో దేవత్వం ఉన్నది. అంటే దేవుని యొక్క గుణగణాలన్నీ ఆయనలోనే ఇమిడి ఉన్నాయి కదండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈయన మనకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. మనము ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చాం కదా. ఏమని ఆరాధిస్తామంటే నా మహిమ అంటే నా నిరీక్షణ నీవే ప్రభువా అని మనం ఆరాధించడానికి వచ్చాం. నా నిరీక్షణ నీవే అని అనటంలో అర్థం ఏంటిది? ఆయన లేకపోతే నాకు నిరీక్షణ లేదు అని అర్థం. అంతే కదండి. ఆయన లేకపోతే నాకు నిరీక్షణ లేదు. అంటే నిరీక్షణ అంటే ఏదో ఒక దాన్ని ఎదురు చూడటం అన్నాం కదా. ఏదో ఒకటి ఉన్నది, అది నాకు దొరుకుతుంది అని ఎదురు చూడటమే నిరీక్షణ. అంటే విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడు, ప్రభువుని తన రక్షకుడుగా హృదయంలో చేర్చుకున్నవాడు దేని కొరకు ఎదురు చూస్తుంటాడు. అంతే కదండి. దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? దేని కొరకు ఎదురు చూస్తూ అది ఒక దినాన నాకు దొరుకుతుందని ఆశతో నిరీక్షించడం ఏంటిది? అర్థమవుతుందండి. దేని కొరకు విశ్వాసం ఎదురు చూస్తుంటాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసులమైన మనము, ఆయన అంగీకరించిన మనము, మన హృదయంలో ఆయనను దేవుడుగాను రక్షకుడుగా మన హృదయంలో ఉంచుకున్న మనము ఎదురు చూసేది ఏంటిదంటే కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, లేకపోతే ఇంకొక వచనాన్ని కూడా చూసుకొని ముందుకు వెళ్దాం. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. చాలు చూడండి. అంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన, మీ కొరకు అని పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? ఆయన కొలస్సీలోని విశ్వాసులకు రాస్తున్నాడు. అంతే కదండి. కొలస్సీ పత్రిక కదా ఇది. కొలస్సీ సంఘంలో ఉన్న ప్రభువుని అంగీకరించిన విశ్వాసులకి. అంటే ఇప్పుడు ఈ లేఖనాలని మనవి అని మనం నమ్ముతున్నాం కదా. మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ కొలస్సీలతో పాటు మనకు కూడా, అంతే కదండి, మనం కూడా ఎవరైతే ప్రభువుని విశ్వసించారో వారికి చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. అంటే ఇది ఎక్కడున్నది నిరీక్షణ? మన నిరీక్షణ. అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షణ పరలోకంలో భద్రంగా ఉన్నది. ఇంకొక మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను. వినండి. 3వ వచనం నుండి చదువుతాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు
నిర్మలమైనదియు వాడబారనిదియునైన శ్వాసము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ కూడా ఈ నిరీక్షణ గురించి వ్రాయబడుతూ వస్తుంది. ఏమని? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అని రాయబడింది. అర్థమవుతుందండి? మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇది పరలోకమందున్నది అని మనం చూసాం. పరలోకమందు మన కొరకు దాచబడింది. ఈ నిరీక్షణ మనకు ఎలా కలిగిందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరుగులేచుట ద్వారా మనకు కలిగింది. అంతే కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరుగులేచుట ద్వారా ఈ నిరీక్షణ మనకు కలిగింది. అంతేకాదు, ఈ నిరీక్షణకు కొన్ని గుణాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? అంటే ఈ నిరీక్షణ ఎలాంటిది అర్థమవుతుందా? ఇంకా నిరీక్షణ అంటే ఏంటో మనం చూడాల. ఈ నిరీక్షణ ఎలాంటిదంటే ఇదంట అక్షయమైనదియో నిర్మలమైన, ఇంకొక మాట ముందు చూస్తే జీవముతో కూడిన నిరీక్షణ అని రాయబడింది. అర్థమవుతుందండి? ఈ నిరీక్షణ ఎలాంటిది? జీవంతో కూడిన నిరీక్షణ. అంటే ఇదేదో ప్రాణం లేనిది కాదు. అంతేకాదు, ఇది ఎలాంటిదంట? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనది. అంటే దాని అర్థం ఏంటంటే, ఏదన్నా ఉదాహరణకి మన చెట్టుకి కాయలు పండ్లు కాస్తుంటాయి కదా, కొన్నాళ్ళు అది అలాగే ఉంచేసామనుకోండి, అదేమైపోతుంది? వడిలిపోతుంది, ఎండిపోతుంది. అంతే కదండి. ఇంకా దానిలో ఎటువంటి అంటే అది చూసినా కానీ దానిలో ఎటువంటి జీవం ఉన్నట్లు కనపడదు, వడిలిపోతుంది, పారేయడానికి తప్ప దేనికి పనికిరాదు. అర్థమవుతుందండి? కానీ మన ప్రభు మనకి ఇచ్చే నిరీక్షణ అలాంటిది కాదు. అర్థమవుతుందా? అది వాడబారనిది, అక్షయమైనది. అక్షయమైనది అంటే క్షయము కానిది, నశించిపోనిది. ఎలాంటి కాయనైనా మనం ఎన్నాళ్ళు భద్రపరచగలుగుతాం? ఏదో ఒక రోజు పాడైపోతుంది. కానీ ఇది ఎన్నటికీ పాడు కానిది. అర్థమవుతుందా? అంతేకాదు, ఇది జీవము కలిగినది, జీవము కలిగిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలను బట్టి మనకు కలిగింది. అర్థమవుతుందండి? ఈ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి మనకు కలిగింది. అర్థమవుతుందా? ఈ నిరీక్షణ విశ్వాసులకు మాత్రమే ఉన్నది. ఈ నిరీక్షణ పరలోకంలో భద్రంగా ఉన్నది మన కొరకు, విశ్వాసులకి. అదే మనం చూసాం. పరలోకమందు భద్రపరచబడింది. అర్థమవుతుందా? పరలోకంలో ఏదన్నా ఒక వస్తువు దాచబడింది అంటే దాన్ని ఎవడన్నా దొంగలించగలడా? అర్థమవుతుందా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోయినా ఎవడో దొంగలిస్తాడన్న భయము ఏమీ ఉండదు. అది ఎవడి వల్ల కాదు, అసాధ్యమైనది. అంతే కదండి. అంతేకాదు, యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది. అంటే దేవుని యొక్క చేతిలో నుంచి ఎవడన్నా లాక్కోగలడా అన్న మాట రాయబడి ఉంటుంది. దేవుని చేతులు అంటే పరలోకమందు భద్రపరచబడిందంటే అది మన దేవుని హస్తంలో ఉంది. ఏ నిరీక్షణ కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, ఏ నిరీక్షణ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు అనుగ్రహించాడో, ఏ నిరీక్షణ అయితే నిత్య జీవము కలిగినదో, ఏ నిరీక్షణ అయితే అది వాడబారది నిత్యము ఉండేదో, ఆ నిరీక్షణ దేవుని హస్తంలో ఉన్నది, పరలోకంలో ఉంది, పరలోకంలో భద్రపరచబడింది. దాన్ని ఎవ్వడు అంటే సాతానుడు కూడా వెళ్ళి దేవుని హస్తంలోంచి లాక్కొని పాడు చేసేది కాదు అని అర్థం. అర్థమవుతుందా? అంటే భద్రంగా ఉంది. ఈ లోకంలో మనకు విలువైన వస్తువులు ఉంటాయి, అంతే కదండి. విలువైన వస్తువులు చాలా మనకు ఉంటాయి, కానీ వాటిని ఎప్పుడు మనం కాపాడుకుంటూ భద్రపరచుకోవాలి. అర్థమవుతుందా? ఏదైనా ఊరు వెళ్తున్నా 2 సార్లు తాళం లాగల్లో చూస్తాం. అర్థమవుతుందా? భయం, ఎవడన్నా ఎత్తుకుపోతాడేమో అని. కానీ ఇది ఎత్తుకుపోయేది కాదు, ఎవడూ అపహరించలేడు. ఇది పరలోకంలో భద్రపరచబడింది, దేవుని చేతులు భద్రంగా ఉన్నది. అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అర్థమవుతుందా? ఈ నిరీక్షణ ఎలాంటిదో చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. అన్న చదవండి. అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అర్థమవుతుందండి? ఇది ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి కలిగిన పాప క్షమాపణ. అర్థమవుతుందండి? మనం ఎరుగుతాము, స్వతహాగా మన స్వభావమే చెడ్డది, ఎవడూ దాని గురించి వివరించాల్సిన పనిలే. అర్థమవుతుందండి? బాల్యము మొదలుకొని పుట్టుకతోనే మన స్వభావం చెడ్డది.
పిల్లలకి అబద్ధం ఆడమని ఎవ్వరూ నేర్పరు. అర్థమవుతుందండి. వాడికి అరే నీతిగా ఉండరా, మంచి పనులు చేయరా, అల్లరి చేయకుండా అంటే ఒక మంచి ప్రవర్తనను మనం నేర్పించాలే కానీ చెడు ప్రవర్తన మనకి ఎవ్వడూ నేర్పాల్సిన అవసరంలా. మన పుట్టుకతోనే మన స్వభావం చెడిపోయినది. అర్థమవుతుంది. మన పుట్టుకతోనే మన ఆలోచనలు, మన క్రియలు, అర్థమవుతుంది, మన వ్యక్తిత్వమే. అంటే వ్యక్తిత్వం అంటే స్వతహాగా నా అంతటా నేనే పాపిని, ఎవడు నన్ను పాడు చేయలా, అది నా గుణం. అర్థమవుతుందండి. అది ఎవడో నాకు నేర్పిస్తే నేను నేర్చుకున్నది కాదు, అది నా గుణం. అది ఎక్కడి నుంచి వచ్చింది? నా పుట్టుకలో నుంచి వచ్చింది, నా తల్లిదండ్రుల నుంచి. నాకు అదొక వారసత్వంలాగా నాకు వచ్చింది అది. అంటే నా తల్లిదండ్రులకు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వారి తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అర్థమవుతుందా? అలా మనం పోతే అది ఆదాము నుంచి మనం సంక్రమించుకున్నది. ఆదాము ఎప్పుడైతే పాపం అంటే దేవుని ఆజ్ఞను మీరి పండు తిన్నాడో ఆ దినానే తన యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. తన స్వరూపాన్ని కోల్పోయాడు. దేవుడు ఆదామును చేసినప్పుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. అంతే కదండి. దేవుని పోలికలో అంటే ప్రభు ఎలాంటి వాడో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన స్వభావం ఎలాంటిదో, ఆయన గుణాలు ఎలాంటివో ఆ గుణాలతోటి ఆదాముని అవ్వను తయారు చేశాడే కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని మాటకు అవిధేయపోయాడో వెంటనే పాపిగా మారిపోయాడు. ఇక దేవుని పోలికలోంచి మారిపోయాడు. అంటే దేవునిలో ఉన్న ఆ పరిశుద్ధమైన గుణం, స్వభావం ఆదాములోండి పోయింది. ఇక ఆదాము తన పిల్లల్ని కన్నాడంట. ఎలా కన్నాడు? మొట్టమొదటిగా ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు. అర్థమవుతుందండి. మొట్టమొదటిగా ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు. కానీ ఆదాము తన పిల్లల్ని ఎలా కన్నాడో తెలుసా? తన పోలికలో కన్నాడు, దేవుని పోలికలో కాదు. చూడండి ఆదికాండము 5వ అధ్యాయము. 5వ అధ్యాయము అంటే చూడండి, మనం 3వ అధ్యాయంలోనే ఆదాము పాపము చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, యోధన తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎంత మనం ఎరుగుదాం. ఎక్కడది? 3వ అధ్యాయంలో. అర్థమవుతుందా? అంటే పాపం చేసిన తర్వాత 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం. చూడండి, అంటే ఇప్పుడు షేతు ఎవరి పోలికలో పుట్టాడు? ఆదాము పోలికలో, తన పోలికలో, తన స్వరూపములో కుమారుని కన్నాడు. అంటే ఇప్పుడు అసలు ఆదాముకి ఏ పోలిక ఉన్నది? దేవుని పోలిక పోయింది. అర్థమవుతుందండి. దేవుని పోలిక పోయింది. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, పండు తిన్నాడో, దేవుని పోలికలోంచి పూర్తిగా వెళ్ళగొట్టబడ్డాడు. అంటే ఆయన చేయబడింది అయితే దేవుని స్వరూపంలోనే చేయబడ్డాడు. దేవుని యొక్క వ్యక్తిత్వము అంటే దేవుని యొక్క మంచి గుణాలు అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఆ గుణాలన్నీ పోయినాయి. అర్థమవుతుంది. మరణం వచ్చేసింది ఆయన శరీరంలోనికి. అంతే కదా, ఆదాం చనిపోయాడు కదా, మరణం వచ్చేసింది. ఇప్పుడు ఆ పాపపు స్వభావంలో మరణప్రాయమైన అంటే మరణము కలిగిన వాడుగా ఆ పోలికలో కుమారుని కన్నాడు. ఇంకా అదే వారసత్వం మనకి వచ్చేసింది. అర్థమవుతుందండి. అదే వారసత్వం కదా. మనము కూడా స్వతహాగా మన స్వభావంలోనే, మన పుట్టుకలోనే, మన వ్యక్తిత్వమే, మన గుణమే పాపం. ఇట్లాంటి పాపం కలిగిన వ్యక్తి ఎలాంటి పనులు చేస్తాడు? అర్థమవుతుందా? ఏ పని చేసినా అది ఎలా ఉంటుందంటే పాపపు రంగు ఉన్న మురికి. అంతే కదా. అందుకే లేఖనాల్లో రాయబడింది, మనం ఎలాంటి మంచి పనులన్నా చేయని, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? పాపంలో నుండే వచ్చింది. కాబట్టి అది దేవుడు అంగీకరించేది కాదు. అందుకే దేవుని లేఖనాల్లో రాయబడింది, మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉన్నాయంట. మురికి గుడ్డలంటే కనీసం మసిగుడ్డకు కూడా పనికిరాదు. అర్థమవుతుందండి. మురికి పేలికలు అంటే మసిగుడ్డన్నా ఉంటే దాన్ని వాడవచ్చు, ఇంకా అది ఆ గుడ్డ కూడా కాదు, అది చిరిగిపోయింది, మురికిది. అలాంటిది మన నీతి క్రియలు. అంటే ఎన్ని క్రియలైనా చేయని, ఎలాంటి పనులన్నా చేయండి, కానీ మన దేవుని ఎదుట మనము నీతిగా నిలబడలేని వారం. అలాంటి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని బట్టి ఇప్పుడు ఏ నీతి లేని మనకు దేవుని నీతి మనకు అనుగ్రహించాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 31వ వచనం.
చాలు. ఆయన మనకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధత, విమోచకుడు ఆయన. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు ఈ నీతి ఎవరిది అంటే అది దేవుని నీతి. దేవుని నీతి. రోమిల్కి రాసిన పత్రిక చూడండి. రోమిల్కి రాసిన పత్రిక రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం లేకపోతే 21వ వచనం కూడా నేను చదువుతాను, వినండి అన్న. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అర్థమవుతుందండి. అంటే స్వతహాగా మన స్వభావమే చెడిపోయింది. మనం ఎలాంటి పనులు చేసినా అది దేవుడికి అంగీకారయోగ్యమైనది కాదు. మరి ఒక దిన దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఎలా నిలబడగలుగుతాం? అందుకే దేవుడు, ప్రేమస్వరూపి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారు. ఆ ప్రభువు చేసిన బలియాగం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ చూడండి 22వ వచనంలో నమ్ము వారందరికీ కలుగు అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. అంటే ఇప్పుడు ఒక దిన మనం దేవుని ఎదుట విశ్వాసి నీతిమంతుడుగా నిలబడతాడని అనుకుంటున్నాం కదా, నమ్ముతున్నాం. అర్థమవుతుందా? ఈ నీతి ఎవరిది? దేవుని నీతి. అర్థమవుతుందండి. అంటే దేవుని నీతిని నేను కలిగి ఆయన ఎదుట నిలబడతాం. అర్థమవుతుందా? ఆలోచించండి. మనము ఎలాంటి వారమో లోకంలో అనేక మంది ఉన్నారు కదా, వారందరి నీతి కన్నా దేవుని నీతి చాలా గొప్పది. అంతే కదండి. గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు. అర్థమవుతుందండి. వాడంత మంచోడు ఇంకోటి లేడని ఉండొచ్చు, కానీ అతని నీతి కూడా చెల్లబాటు కాదు దేవుని ఎదుట. అర్థమవుతుందండి. ఎందుకంటే పాపంలో పుట్టిన వాడికి దేవుని ఎదుట నిలబడే యోగ్యత ఎలా కలుగుతుంది? మనల్ని యోగ్యులుగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టుకోవడానికి దేవుడు ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుందండి. ఆయన నీతిని అది ఉచితంగా మనకు అనుగ్రహించాడు. అంటే ఏదైనా పని చేసి మనం సంపాదించింది కాదు ఇది. మనం పనులు చేసి సంపాదించే నీతి కాదు. అందుకే ఉచితం అని రాయబడింది. క్రియలను బట్టి. అందుకే ఇక్కడ కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమును ఆయను. అర్థమవుతుందండి. అంటే ఆయన నీతిని నాకు అనుగ్రహించాడు, ఉచితంగా అనుగ్రహించాడు. ఆ ఉచితంగా అనుగ్రహించడానికి ఆయనకు కూడా ఏమైనా ఉచితంగా వచ్చిందా? కాదు. ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, అవమానింపబడవలసి వచ్చింది, కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. అర్థమవుతుందా? తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో కార్చవలసి వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడో ఉదయకాలం 9 గంటలకు సిలువ వేయబడితే 3 గంటల వరకు ఆయన వేలాడుతూ వచ్చాడు. అర్థమవుతుందండి. ఊపిరితోనే ప్రాణముండి ఆ నొప్పి బాధ భరుస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? అలా చేసి అంతటి క్రయధనాన్ని చెల్లించి ఆ నీతిని మనకు ఉచితంగా అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ఇది మనకు ఉచితమే, కానీ దేవునికి మాత్రం శ్రమతోనూ వేదనతో కూడింది. అర్థమవుతుందండి. సృష్టికర్త అయిన దేవుడే, కానీ ఆ వేదనను భరించవలసి వచ్చింది. అది మన శిక్ష. గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాను, వినండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. అర్థమవుతుంది. మన కొరకు ఆయన
మన శ్రమను ఆయన భరించవలసి వచ్చింది. అది మనది. మనకైతే ఉచితం, అది ఉచితంగా, అది ఆయన కృప చొప్పునే. అర్థమవుతుందా? అది ఆయన కృప. ఇప్పుడు ఎంతోమంది ఉంటాం, లోకంలో అనేక మంది ఉంటాం. ఒక వ్యక్తికి ఇచ్చి ఇంకొక వ్యక్తికి అంటే ఏదైనా ఒక విలువైంది ఒక వ్యక్తికి ఇవ్వాలనుకోండి, అతని గురించి కూడా అనేక మంది ఆలోచిస్తుంటారు. వాడి క్వాలిఫికేషన్స్ ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటిది, ఎంత చదువుకున్నాడు, ఎలాంటి వాడు, ఎన్నిటినీ, ఒక ఉద్యోగం, కనీసం ఒక ఉద్యోగం ఒకరికి ఇవ్వాలంటే ఎన్నో టెస్టులు ఉంటాయి, అంతే కదండి? అనేక టెస్టులు ఉంటాయి. వాటన్నిటిని చూస్తాడు, పరిశీలిస్తారు, అన్నిటినీ. అంటే ఆరోగ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఆరోగ్యంతో సహా అన్ని పరీక్షించి ఓకే ఇతడు ఈ ఉద్యోగానికి అర్హుడు అంటారు. కానీ మనం దేవుని ఎదుట దేవుని నీతిని మనం నిలబడడానికి మనకైతే ఏ అర్హత లేదు. అది ఉచితంగా ఇవ్వబడింది. అంతేకాదు ఆయన కృప ద్వారా మనకి ఇవ్వబడింది. అర్థమవుతుందండి? అంటే చూడండి, మనము దేవుని ఎదుట ఒక దినాన నిర్దోషులంగా నిరపరాధులంగా నిలబడతాం. నిరపరాధులుగా దేవుని నీతి కలిగిన వారంగా నిలబడతాం. మనం నిలబడతాం. ఇది మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు కలిగిన నిరీక్షణ. అర్థమవుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు కలిగిన నిరీక్షణ అంటే ఆయనను బట్టి మనకి ఈ నిరీక్షణ ఉన్నది. ఆయనే లేకపోతే నేను పరలోకానికి వెళ్తాను అనడానికి కాదు కదా. కేవలం నాకు దిక్కు ఒకే ఒకటి, నిత్య నరకాగ్ని. అదే నా స్థానం, నిత్యం అక్కడ ఉండవలసిందే. ఎందుకంటే నా స్వభావం అలాంటిది, అది తప్ప నాకు వేరేది దొరకదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు కలిగిన ఒకే ఒక్క నిరీక్షణ ఏంటంటే దేవుని ఎదుట మనం ఒక దినాన ఆయన నీతిని మనం ధరించుకొని, అర్థమవుతుంది? ఇది మనం సంపాదించింది కాదు, ఇది ఎక్కడో దొరికేది కాదు, అది కేవలం ఆయన నీతి. ఆయన ఎలాంటి నీతిమంతుడో ఆ నీతి మొత్తాన్ని మనకు ధరింపజేసి, అంటే నీతిని ఒక వస్త్రంగా పోల్చుకుంటే అటువంటి తెల్లటి వస్త్రాలతో మనల్ని కప్పి ఆయన ఎదుట నిలవబెట్టుకుంటాడు. అందుకే రక్షణ గురించి అది మహిమా వస్త్రం అని రాయబడుతుంటుంది. అర్థమవుతుందండి? అంటే పెళ్లి కుమారుడు ధరించుకునే విలువైన వస్త్రంగా అది పోల్చబడుతూ వస్తుంది. కానీ ఇవన్నీ దేవుని నీతితో సాటి కావు. అర్థమవుతుందా? ఆ నీతిని ఏ విధంగా మనం వర్ణించగలం? ఏ విధంగా వర్ణించాలో తెలియక అది ఆనంద వస్త్రము, మహిమా వస్త్రము, లేకపోతే పెళ్లి కుమారుడి వస్త్రము, పెళ్లి కుమారుడి పాగా, ఇలాంటి పోలికలు. ఎందుకంటే అది విలువైనది అని చెప్పాలి, ఎక్కడ దొరికేది కాదు అది. అలాంటి దాన్ని మనకు ధరింపజేశాడు. ఆ నీతిని మనకు ఉచితంగా ఇచ్చాడు. అంతేకాదు, మనము చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము, ఇవన్నీ ఎవరు? మనం కేవలం నీతి గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఎలాంటి వాడంటే మన విమోచకుడు అని కూడా వ్రాయబడింది. అర్థమవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచకుడు అంటే దాని అర్థం ఏంటి? విమోచించేవాడు. దేని నుండి? బాధల్లో నుండి అయినా కావచ్చు, శ్రమల్లో నుండి కావచ్చు. ఉదాహరణకి మనకి ఇశ్రాయేలు ప్రజలే ఉన్నారు. ఐగుప్తు దేశంలో వారు 400 సంవత్సరాలు శ్రమలు అనుభవించారు. అర్థమవుతుందా? అక్కడి నుండి తీసుకొచ్చిన వాడిని విమోచకుడు అంటారు. అర్థమవుతుందా? అంటే రక్షించేవాడు. విమోచకుడు అంటే దాని అర్థం ఏంటి? రక్షించేవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. ఆయన దేని నుండి రక్షిస్తాడు? మన యొక్క స్వభావాన్ని నుండి కూడా మనం రక్షిస్తాడు. ఇందాక మనం అనుకున్నాం కదా, మన వ్యక్తిత్వమే పుట్టుకతో చెడ్డది అనుకున్నాం, మన యొక్క స్వభావమే చెడ్డది అనుకున్నాం. కానీ మనల్ని నూతన పరిచి ఒక మంచి వ్యక్తిగా తీర్చి ఆయన ఎదుట నిలవబెట్టుకుంటాడు. అంటే లేకపోతే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు వరకు నా నైజం పాపం చేయడమే నా నైజం. అది అంటే నా యొక్క గుణం. అర్థమవుతుందండి? గుణం అంటే పాపము చేయకుండా నేను ఉండలేని గుణం నాది. కానీ ఇప్పుడు ఆ గుణాన్ని మార్చివేయగలడు. అర్థమవుతుంది? గుణాన్ని మార్చగలరు. ఎలా మారుస్తారు? అర్థమవుతుంది? అది ఎవరికి సాధ్యం? ఒక బైబిల్ లేఖనాల్లోనే ఒక మాట వ్రాయబడింది. చిరుతుపులికి మచ్చలు ఉంటాయి కదా, అది ఎంత స్నానం చేసినా దాని మచ్చలను దాన్ని పోగొట్టుకోగలదా అని లేఖనంలో రాయబడింది. ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది. అంతేకాదు కూషు దేశస్థుడు గురించి కూడా అదే వచనంలోనే రాయబడింది. తన రంగును మార్చుకోగలడా అని రాయబడింది. అంటే తన కూషు దేశస్థుడు అంటే నీగ్రో వారు. అర్థమవుతుందండి? నీగ్రో వారు నల్లగా ఉంటారు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏమి చేసి వారి యొక్క చర్మపు రంగుని మార్చుకోగలరు?
అలాగే నా గుణాన్ని నేనేం చేసి నేను మార్చుకోగలను? అర్థమవుతుందండి. కానీ మన దేవుడు పుట్టుకతో వచ్చిన దాన్నే మార్చివేయగలిగిన వాడు, స్వభావాన్నే మార్చివేయగలిగిన వాడు. అర్థమవుతుందండి. ఇంకా మనల్ని ఎలా ఉంచుతాడంటే పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలవబెట్టుకోగలడు. అర్థమవుతుందండి. అంటే అనేక మార్లు మనం కూడా విశ్వాసులమే కానీ ఆయా పరిస్థితుల్లో అయ్యో పలానా విషయం నేను తప్పు చేసేనే అన్న బాధ మనకు కలుగుతుంది. స్వార్థం ఎక్కడో చోట ఉంటుంది. ఏదైనా తెలిసిన వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ అవసరంలో అడిగినా అప్పుడప్పుడు మనం స్వార్థంతో ఉంచుకొని కూడా ఇవ్వం. అర్థమవుతుందా? ఇదంతా మన గుణం. అర్థమవుతుందా? కానీ తర్వాత మళ్ళీ బాధపడతాం, అయ్యో తప్పు చేసేనే అనిపించింది కదా. అంటే ఈ గుణం ఎక్కడి నుంచి? ఈ గుణాన్ని మార్చివేస్తే ఎంత బాగుంటుంది. అర్థమవుతుందా? రోమిల్కి రాసిన పత్రిక చూడండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతాను వినండి. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము. లేకపోతే ఈ ముందు నుంచి కూడా చదివితే చాలా బాగుంటుంది. 18వ వచనం చదువుతాను, తర్వాత 23వ వచనాన్ని చదువుతాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. చూడండి, ఇక్కడ విశ్వాసి, ఇక్కడ ఇది కూడా రాయబడింది విశ్వాసి గురించే. విశ్వాసి మూలుగుతూ ఎదురు చూస్తున్నాడంట. దేని కొరకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. దేహము యొక్క విమోచనము అంటే ఇందాక మనం చూస్తున్నాం కదా, మనము ప్రభువుని ఎరిగిన వారమే. ఏది మంచో ఏది నీతో మనకు తెలుసు. కానీ అప్పుడప్పుడు మన శరీరమే మనల్ని పాపంలో పడేస్తూ ఉంటుంది, మన శరీరమే. కానీ వెంటనే మళ్ళీ ప్రభుని ఎరిగిన వారంగా మనం చేసిన తప్పని మన అంటే దేవుని ఆత్మచేత గద్దించబడి తిరిగి మనము క్షమాపణ అడిగి మళ్ళీ ప్రభులో ఉండటానికి మన యాత్ర కొనసాగిస్తుంటాం కదా. అంటే కానీ విశ్వాసి అంటే తన శరీరంలో ఒక పాపపు గుణం ఉన్నది. అర్థమవుతుందా? గుణం ఉన్నది. విశ్వాసం ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ దేహం మార్చబడాలి. అర్థమవుతుందా? ఈ దేహము మార్చబడాలని ఎదురు చూస్తుంటాడట. అది విమోచనము అని రాయబడింది. అర్థమవుతుందండి? మరొకసారి చదువుతాను వినండి. అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. అంటే మన దేహము మార్చబడాలి. అర్థమవుతుందండి? మన దేహము మార్చబడాలి. ఎలా మార్చబడాలి? యోహాను పత్రికలో రాయబడింది, ఆయన కనబడినప్పుడు ఆయన పోలికలో మనం ఉంటామని రాయబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో మనం ఎలా కనపడతామంట? ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయన పోలికలో మనం ఉంటాం. మన ప్రభు ఎలా ఉంటాడు? ఆయనలో ఎటువంటి పాపపు గుణమైన ఉన్నదా? ఉంటుందా? అర్థమవుతుందండి? ఆయన పరిశుద్ధుడు. పరలోకములో ఆయన నిత్యము పొగిడే మాట ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో నువ్వు ఎంత వెతికినా ఏ పాపం దొరకదు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని నిరూపించగలవాడెవడని ఉన్నాడా అని అన్నాడు. అంటే ఎటువంటి పాపం లేని వ్యక్తిగా ఆయన ఉన్నాడు కదా. అంటే క్రియల్లోనే మాత్రమే కాదు, ఆలోచనలో కూడా, గుణంలో కూడా ఎక్కడ ఎటువంటి అంటే కొంచెమైన కానీ పాపం లేని వాడుగా పరిపూర్ణుడు, పరిశుద్ధుడు మన ప్రభువే. విశ్వాసి యొక్క ఆశ కూడా అదే, నేను ఎప్పుడు ఆయనలాగా మారుతాను అని కదా. ఎదురు చూసేది కూడా అదే కదా. కానీ మన దేవుడు మనకు అనుగ్రహించిన జీవముతో కూడిన నిరీక్షణ ఏంటో తెలుసా? మనం ఒక దినాన ఆయన పోలికలో ఉంటాం. అంతే కదండి? ఒక దినాన ఆయన పోలికలు ఉంటాం. అందుకే ఇది జీవంతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు ఎలా కలిగింది? ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా కలిగింది. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు.
ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు, కానీ మన ప్రభువు చేయగలిగిన సమర్థుడు. అర్థమవుతుందా? ఆయన సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడు, సమస్తాన్ని బాగు చేయగలిగినవాడు. నిన్ను నన్ను చూడండి, విశ్వాసి ఈ యాత్ర జీవితంలో అనేక మార్లు అయ్యో నాలో ఫలానా బలహీనత ఉన్నది, ఫలానా పాపం అన్నది అని కృంగిపోతూ, చూడండి ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలు ఏమని రాయబడిందంటే మూలుగుతూ ఉంటాడని రాయబడింది. అంటే రోధిస్తుంటాడు, ప్రభువా నాకు ఎప్పుడు విమోచన అని. కానీ ఒక దినాన విశ్వాసకి విమోచన దొరుకుతుంది. ఆయన క్రీస్తు పోలికలోనికి మార్చబడతాడు. అంతేకాదు మనకు కలిగిన నిరీక్షణ ఏంటంటే మన ప్రభువుతో యుగయుగాలు ఉంటాం. ఆయన అంటే దేవుని యొక్క కుమారులుగా ఉంటాం. మన దేవుని కుమారులుగా మనం ఉంటాం. ఆయన స్వాస్థ్యానికి మనం వారసులంగా హక్కుదారులుగా ఉంటాం. నిత్యము యుగయుగాలు ఆయనతో జీవిస్తుంటాం, సంతోషంతో దుఃఖిస్తాం. అక్కడ ఏడ్పు కన్నీళ్లు ఉండనే, ఆకలి ఇట్లాంటివి ఉండదు. సూర్యుడు అవసరం లేదు, దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు, ప్రభువే మనకు వెలుగుగా ఉంటాడు. ఇటువంటి నిరీక్షణ మనకు ఎలాగూ కలిగింది? మనము పేతురు రాసిన పత్రికలో చూసినట్లు మన ప్రభు చేసిన బలియాగాన్ని బట్టి మాత్రమే కలిగింది. మన ప్రభు చేసిన బలియాగం ద్వారా అనీతిమంతులైన మనల్ని దేవుడు తన నీతిని మనకు ధరింపచేసి ఆయన ఎదుట నిలవబెట్టుకుంటాడు. అంతేకాదు మన శరీరంలో ఇంకా పాపపు బలహీనతలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఒకదైనా పరిపూర్ణంగా చేసి పరిశుద్ధులంగా ఆయన ఎదుట నిలవబెట్టుకుంటాడు. మనల్ని సంపూర్ణంగా విమోచించగలిగిన వాడు ఆయనే. అంతేకాదు, అందుకే ఇక్కడ రాయబడింది ఆయనే మన నీతి. అర్థమవుతుందండి? ఈ నీతి ఎక్కడిది? ఆయన ద్వారానే. ఆయన లేకపోతే మనకు నీతి అనేది లేదు. ఆయనే మన నీతి, ఆయనే మనల్ని విమోచించేవాడు, రక్షించేవాడు. ఆయన లేకపోతే రక్షణ అన్నది లేదు. అంతేకాదు ఆయనే మన పరిశుద్ధత. అంటే ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తిగా మనంతట మనము ఉండలేం. అర్థమవుతుంది? ఇది ఎలా ఉంటుందంటే అంటే నీగ్రోడు తన రంగును మార్చుకోవడం కోసం ప్రయాసపడినట్లుగానే ఉంటుంది. అది అన్నిటికీ అసాధ్యం. కానీ మనల్ని పరిపూర్ణంగా చేసేది కూడా ఆయనే. అర్థమవుతుందండి? ఆయనే మనకు అంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నదంటే దానికి ఆధారం ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన మహిమ. అర్థమవుతుంది? ఒక దినాన అంటే ఈ నిరీక్షణకు ఆధారం ఆయనే, ఈ నిరీక్షణ కూడా ఆయనే. పరలోకంలో మన పక్షంగా అక్కడ ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే, సజీవుడిగా ఉన్నాడు. అందుకే ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. చూడండి, ఒక్కసారి ఆ మాట చదువుకొని ఆరాధనలోనికి వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మన పక్షంగా ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. అర్థమవుతుందండి? అంటే చూడండి, ఉదాహరణకి ఒక తండ్రి ఊరు వెళ్తూ పిల్లవాడికి, అరే నాన్న నీకు ఇష్టం పలాంది, నీకు బాగా ఇష్టం కదా, అది నేను తీసుకొస్తాను ఊరు నుంచి వచ్చేటప్పుడు, ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకు పలాంది బాగా ఇష్టం కదా, అది తీసుకొస్తాను అంటాడు. అంతే కదా? ఇప్పుడు పిల్లవాడు ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ నాన్న వచ్చేంతవరకు ఎదురు చూస్తుంటాడు. దేవుని కోసం వాళ్ళ నాన్న కొరకే ఎదురు చూస్తుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎదురు చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా తెస్తాడు, నాకు ఇష్టమైంది తెస్తాడు. అర్థమవుతుందా? అలాగే మన ప్రభు కొరకు కూడా మనం ఎదురు చూస్తున్నాం. మన నిరీక్షణ మన ప్రభువే. ఆయన వచ్చినప్పుడు మనము అంటే ఇప్పుడు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, కానీ మనం పరిపూర్ణంగా ఉంటాం. దేవుని నీతిని ధరించుకొని ఆయన ఎదుట నిలబడతాం. పరలోకంలో యుగయుగాలు ఉంటాం. అర్థమవుతుందా? ఆ నిరీక్షణ అనుగ్రహించిన వాడు మన ప్రభువే. అది ఆయన బలియాగం ద్వారా. ప్రభు ఈ మాటలను దీవించిన కాగా ఒక పల్లవి పాడుకుందాం. ఒక చరణం పాడుకొని అందరం అంటే కుదిరితే నిలబడి పాడుకుందాం. పాడుకొని తర్వాత అందరం వ్యక్తిగతంగా ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధిద్దాం. పాట సంఖ్య పాటలు పాడడానికి సాయం కొరకే సహోదరులు రావాల్సిందిగా. పాట సంఖ్య 735. పాట సంఖ్య 735. దానిలో మొదటి చరణం మాత్రమే పాడుకుంటాం. మొదటి చరణం మాత్రమే పాడతాం. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. పాత పుస్తకాల్లో 719, ఇంకా పాత పుస్తకాల్లో 776.
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణ నీవే. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. మహిమా నిరీక్షణ నీవే నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది. సుఖాదుఖంబులు వాగ్దానమున్నది. విశ్వాసము ధ్యానించుడి. ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో యోగ్యమైన విధానంలో పాలుపంపులు పొందే ముందు పరిశుద్ధమైన లేఖనాల నుంచి కొన్ని వచనాలని మనం ధ్యానం చేసుకొని పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలుపంపులు పొందుదాం. రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు కృపనివ్వండి. ప్రభా దేవా, యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి మాకు సహాయపడండి. అయోగ్యంగా పాలు పంపులు పొందకుండా మీరే మమ్మల్ని సరిచూస్తురమ్మని వేడుకుంటున్నాం. మమ్మల్ని కాపాడుతురండి. ముందున్న సమయం దీవెనకరంగా చేయండి. అయోగ్యుని ప్రభు బోధించే ప్రశ్నలు కాకుండా నన్ను చేయండి. ప్రభు సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. మీరే సహాయపడుతూ మహిమ పొందుతురమ్మని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నా ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మనం అందరం కలిసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆరాధన వర్తమానంలో క్రీస్తు మనకు మహిమ నిరీక్షణ ఉన్నాడు అన్నది చూసాము. మన యందున్న క్రీస్తు, మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆయన మనకు జీవమై ఉన్నాడు. ఆయన మనకు జీవమై ఉన్నాడు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవమై ఉన్న క్రీస్తు. మనం ఎరుగుదాము, మన వాక్య భాగాలన్నీ మనం తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు. నేనే మార్గము సత్యము జీవం అంటే జీవము ఆయనలో ఉన్నది, అంతే కదండి. ఆయన జీవం, ఆయన జీవమై ఉన్నాడు. అంతేకాదు విశ్వాసికి జీవం ఆయనే. అర్థమవుతుందండి. ఇందాక విశ్వాసికి మహిమ నిరీక్షణ ఆయనే అని చూశాము. ఇప్పుడు విశ్వాసి యొక్క జీవం కూడా ఆయనే, జీవం కదా. జీవం అంటే అంటే ప్రాణంతో ఉండటం, అంతే కదండి. చచ్చిన వాడు బ్రతికిన వాడికి వ్యత్యాసం ఉన్నది కదా. చచ్చిన వానికి బ్రతికిన వానికి వ్యత్యాసం ఉన్నది. అంటే మనము ఇది అంటే శారీరకంగా లోకానుసారంగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి బ్రతుకున్నాడు, చనిపోయాడు అన్నది మనం ఎరుగుదాం. ఆధ్యాత్మికంగా కూడా మనల్ని జీవింపజేసేది, మనకు జీవమై ఉన్నది కూడా ఆయనే. అంటే ఆయనను కలిగి ఉంటే మనం జీవాన్ని కలిగి ఉన్నట్లు, ఆధ్యాత్మికమైన జీవం. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటిది చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక ఈ భాగాన్ని కూడా మనం ఎరుగుదాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. చాలు. అంటే ఇక్కడ కూడా రాయబడింది దేని గురించి? ఈ లోకంలో బ్రతకడం చావడం గురించి కాదు. ఇక్కడ రాయబడింది మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా. అంటే మరణం దేన్ని సూచిస్తుంది, జీవం దేన్ని సూచిస్తుంది? ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఆలోచిస్తుంది, అది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పాపము మరణమే. ఒక వ్యక్తిలో పాపము గనక ఉంటే అతడు ఆధ్యాత్మికంగా చచ్చిన వాడి కింద లెక్క. మరి జీవం కలిగిన వాడు అంటే మనం ఏమని చెప్పాలి? ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడుగా ఒక వ్యక్తి ఉంటే వాడు జీవము కలిగిన వాడు అని అర్థం, అంతే కదండి. మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అని చెప్పబడింది అంటే దాని అర్థం ఏంటి? మరణం అన్నది పాపము కలిగిన వ్యక్తి మరణాన్ని కలిగి ఉన్నాడు. ఆదాం పాపం చేశాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఆదాము నుండి కూడా మనం స్వతహాగా అదే మనం పొందుకుంటూ వచ్చాం. కానీ అంటే మరణం అన్నది పాపాన్ని, లేకపోతే పాపం యొక్క ప్రతిఫలం. పాపం ఉన్న చోట రహితమైన జీవం. అర్థమవుతుందండి. పాపం లేకుండా జీవించగలగడం, అర్థమవుతుందా? అది అంటే అది ఎలా కలుగుతుంది? క్రీస్తును కలిగి ఉండడాన్ని బట్టి. ఎందుకంటే మన ప్రభువు జీవమై ఉన్నాడు. అంటే మన ప్రభువు జీవమై ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటను మనం చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం అని రాయబడింది. యేసుక్రీస్తు వారిని ఎరుగటయే నిత్య జీవం. అంతేకాదు ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిన మీకు నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇక్కడ మనం చూడగలుగుతాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది. అర్థమవుతుంది. అంటే గొర్రెలు అంటే ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేవాడు గొర్రె. అర్థమవుతుందండి. అదే మనం ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలుగుతాం. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం విన్ను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. అంటే ఇక్కడ అంటే గొర్రెలకు జీవం
జీవం కలుగుటకును సమృద్ధిగా కలుగుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడని చూస్తున్నాం కదా. ఆ గొర్రెలు ఎవరయ్యా అంటే ప్రభు యొక్క మాట ఎవరైతే విని, అదే కదండి 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం విను అంటున్నాడు. అంటే ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి. అర్థమవుతుందండి. నేను వాటిని ఎరుగుదును అంటే ప్రభు కూడా ఆయన బిడ్డలు ఎవరో ఆయన తెలుసు. అంతే కదండి. ఎవరైతే ఆయన మాట వింటుంటారో, ప్రభు ఎవరినైతే ఎరుగుతాడో, అంతేకాదు అవి నన్ను వెంబడించును అంటే ఆయన మాట చొప్పున ప్రవర్తించడమే వెంబడించడం. అంతే కదండి. వెంబడించడం అంటే అర్థం ఏంటి? నేను ఒక వ్యక్తిని పిలిచి పలానా పని చేయని చెప్పాను అనుకోండి, అతను చేయకుండా ఉంటే అతను నేను చెప్పినట్లు విన్నట్టేనా, వెంబడించినట్టేనా? ప్రభు బోధ కూడా అంటే ఆయన ఏ విధంగా జీవించాలో ఆయన బోధిస్తూ వచ్చాడు, ఏ విధంగా జీవించాలో జీవించి చూపించాడు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన 33.5 సంవత్సరాలు మన మధ్యలో శరీరధారిగా ఉన్నాడు కదా. ఉన్న దినాల్లో ఆయన బోధిస్తూ, అర్థమవుతుందండి, దేని గురించి బోధ? జీవము గురించే. అంటే జీవం అంటే మళ్ళీ ఇందాక చెప్పాము, మరణం అంటే పాపము అపరాధాలు, జీవం అంటే పాపరహితమైన పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం. ఆ జీవాన్ని బోధిస్తూ వచ్చాడు. ఆ జీవం ఆయనలోనే ఉన్నది, ఆయనే జీవమై ఉన్నాడు. మనము ఆరాధనలో కూడా చూసాం, ఆయనతో పాపం ఉన్నదని ఎవడూ నిరూపించలేడు, ఆయన పరిశుద్ధుడు కదా. అంటే పరిశుద్ధత జీవాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందండి. ఆ జీవాన్ని ఇప్పుడు ఆ జీవాన్ని ఆయన బోధించాడు, ఆ జీవాన్ని చూపించాడు. ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన అదే విధంగా చూపించాడు. ఆయన దేవుడే, కానీ మనలాగా వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన దేవుడు కాబట్టి ఆయనకి గొప్ప ప్రభావం ఉంటుంది, శక్తి ఉంటుంది, వాస్తవమే. కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన దేవత్వము ఎవరికీ కనపడలా. శరీరధారిగా మన వంటి వాడుగా వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి అంటే ఉదాహరణకి అంటే ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకుందాం. కలెక్టర్ ఉన్నాడు, అతను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి. అర్థమవుతుందండి. ఎలా వెళ్తాడు కలెక్టర్ అంటే? లేకపోతే ఎందుకు మన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, ఎలా వెళ్తుంటాడు? అర్థమవుతుందండి. ఆయనకు ఒక హంగామా ఉంటుంది, హెలికాప్టర్లు ఉంటాయి. తర్వాత ఆయన ఎక్కడైనా దిగితే అక్కడ నుంచి సెక్యూరిటీ వాళ్ళు వస్తుంటారు, ఆయన చుట్టూ ఒక ప్రాకారం లాగా ఉంటారు, ఎటువంటి ఆపదలు కలగకుండా. అంతా ఒక సిద్ధపాటు ఉంటుంది. అంతే కదండి. అదే ముఖ్యమంత్రి ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఒక బస్సు ఎక్కి టికెట్ మామూలుగా మన వంటి వాడుగా టికెట్ కొనుక్కుని వెళ్తే ఎలా ఉంటుంది? 2 ప్రయాణాలే, ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళాలి. అర్థమవుతుందండి. కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళటం వేరు, సాధారణమైన వ్యక్తిగా వెళ్ళటం వేరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మన వంటి వాడుగా శరీరధారిగా మన వంటి వాడుగా వచ్చాడని రాయబడింది. ఆయన సశరీరుడుగా వచ్చాడు. అంటే నిజంగా శరీరధారుడు ఎలా ఉంటాడో, మానవుడు ఎలా ఉంటాడో అలాగే వచ్చాడు. దేవుడే, కానీ ఆయన దేవత్వంలో ఉన్న ఆయన యొక్క మహిమను విడిచి మానవుడిగా సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఈ లోకంలో ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడు. అర్థమవుతుందండి. ఏ పాపం లేకుండా, మనం ఇందాక పడుకున్నాం మన స్వభావమే పాపం అని, వాస్తవమే. కానీ నమ్మిన తర్వాత మన స్వభావాలు మార్చబడతాయి. ప్రభుని మనం ఎందుకు నమ్ముకున్నాం? మన స్వభావాన్ని మార్చగలిగిన వాడని. అంతే కదండి. మనల్ని మార్చి మనల్ని ఒక మంచి వ్యక్తిగా నిలవబెట్టుకుంటాడని మనము ఆయన విశ్వసించాం. అర్థమవుతుంది. ఆయన మనల్ని మార్చగలడు. అర్థమవుతుంది. మన విశ్వాసం అదే. అంతేకాదు, ఇక్కడ కొలస్సీలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి వచనంలో చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అంటే దాని అర్థం ఏంటి? మరణంలో నుండి జీవంలోనికి దాటాడు. అంతే కదండి. లేపబడ్డం అంటే దాని అర్థం ఏంటి? మరణంలో నుండి అంటే ఒకప్పుడు మన యొక్క వ్యక్తిత్వము, మన క్రియలన్నీ వేరు. కానీ ప్రభువు నమ్మిన తర్వాత వాటిల్లో మార్పు అనేది ఉంటుంది. ఉన్నదా లేదా? ఇంకా మార్పు లేకుండా ప్రభుని ఎరగకపోనుకో ఎలా ఉన్నామో ఇప్పుడు అదే విధంగా ఉన్నామా? లేము. మనం ప్రభు దగ్గరకు వచ్చినదే మనం పాపులమని, మనల్ని మార్చువాడు ఆయనే అని నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు. అంతే కదా. మనల్ని మారుస్తాడు. అంతేకాదు మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తాడు. అన్నీ ఆయనే చేస్తాడు. సంపూర్ణంగా మనల్ని మారుస్తాడు కదా. ఆ మార్పు ఆయన నమ్మిన దినం నుండే
ఆరంభం అవుతుంది. అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆయన్ని ఆయనే నా దేవుడు, నా విమోచకుడు అని విశ్వసిస్తామే, ఆ దినమే మనలో ఉన్న మార్పుకు ఆరంభం. అందుకే ఆ దినాన్ని ఎప్పుడైతే మనము ఆయన్ని విశ్వసిస్తామో, నిజంగా ఆయనే దేవుడని, ఆయనే నన్ను రక్షించేవాడు ఆయనే, నా రక్షకుడు ఆయనే అని ఎప్పుడైతే మనం హృదయపూర్తి ఆయన విశ్వాసం ఉంచుతామో, ఆ దినమే మనకు నూతన జన్మ కలిగిన దినం. అంతేకాదు యోహాను సువార్తలో మనం ఉంటుంది, అర్థమవుతుందా? ఒకడు నూతనంగా జన్మించితేనే కానీ అని రాయబడింది. నూతనంగా జన్మించడం అంటే అర్థమవుతుందా? ఎప్పుడైతే మన హృదయంలో మార్పు, ఒకప్పుడు పాపాన్ని సంతోషంగా చేసేవాళ్ళమేమో కదండి. పాపం అంటే ఇష్టంతో చేశాం, అర్థమవుతుంది. వాటిని ఇష్టపడ్డాం, ఎందుకంటే మన స్వభావం, మన శరీరం కూడా కోరేది అదే, దాన్నే ఇష్టంగా నెరవేర్చుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను ఇక ఒకప్పుడులాగా జీవించడానికి కాదు, ఇక నేను నా ప్రభువుని పోలి నేను జీవించాలి. అర్థమవుతుందండి. ప్రభు ఎలాంటి వాడో ఆ ప్రభు మహిమార్థమే జీవించాలి. ప్రభుని నమ్ముకున్నాం అంటే హృదయంలోనే మార్పు, ఆలోచనలోనే మార్పు. అర్థమవుతుందండి. ఇంకా ఏది కూడా స్వార్థంతో మనము అడుగయ్యాం. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి, ఏది అవినీతి అన్న వివేచన కలిగి నీతి మార్గంలో వెళ్ళడానికి మనము ప్రయాసపడుతున్నాం. అంతే కదండి, నీతి మార్గంలో వెళ్ళడానికే. ఇదే మనలో కలిగిన మార్పు, ఇదే క్రొత్త జన్మ అనుభవం. ఏ వ్యక్తి అయితే ఇట్లా నాకు ఈ పాత జీవితం నాకు వద్దు అని దాన్ని అసహించుకొని, అర్థమవుతుందా, ఇక నుంచి ఎలాగైనా నేను నా ప్రభు మహిమార్థంగా జీవిస్తాను, నీతిగా జీవిస్తాను అన్న తీర్మానం తీసుకుంటాడో, అదే ఆ వ్యక్తిలో కలిగిన నూతనమైన మారు మనస్సు అంటే మనస్సు మారటం. ఒకప్పుడు నాకు ఇష్టంగా ఉన్నది ఇప్పుడు నాకు అయిష్టమైపోయింది. అర్థమవుతుందండి. నాకు అయిష్టమైపోయింది. ఒకప్పుడు ఇష్టంగానే నేను చేశాను, కానీ నాకు దాని మీద అసహ్యం కలిగింది. ఈ మార్పు నా మనస్సులో, నా హృదయంలో కలిగింది. అదే మారు మనసు అనుభవం. ఆ మారు మనసు అనుభవం కలిగిన దినమే క్రొత్త జన్మ. అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వ్యక్తి ఒక నూతన పురుషుడుగా ఉన్నాడు, ఒక నూతనమైన ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి. ఇక ఆ వ్యక్తికి కలిగిన అనుభవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన విధానాన్ని బట్టి అతనిలో కలిగిన మార్పు ఏంటిదంటే, బ్రతికితే ప్రభు మహిమార్థంగా బ్రతకాలి, లేకపోతే దాని బదులు చావైన మేలు. అర్థమవుతుందండి. అటువంటి అనుభవం కదా. ఇప్పుడు విశ్వాసి దేని కొరకు ఈ యాత్ర జీవితంలో తపన పడుతుంటాడో మనం ఆలోచించవచ్చు, అర్థమైపోతుంది. మనం ఏ పని చేస్తున్నా దానిలో ప్రభువు కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు జీవించడమే మన యొక్క గమ్యం. అది జీవం. అర్థమవుతుందండి. జీవం చూడండి. అటువంటి జీవాన్ని, ఒకప్పుడు మనకు జీవం లేదు, అంతే కదండి, మరణంలో ఉన్నాం. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చింది మనకు జీవాన్ని అనుగ్రహించడానికి. అర్థమవుతుందండి. జీవాన్ని, ఆ జీవాన్ని కూడా ఎలా అనుగ్రహిస్తాడట? సమృద్ధిగా. అంతే కదండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. అర్థమవుతుందండి. కొంత ఇచ్చి కొంత ఇవ్వకోకుండా మన ప్రభువు ఉండడు. అర్థమవుతుందండి. నువ్వు ఆశపడే కొంది, నువ్వు వెదికే కొంది, నువ్వు అడిగే కొంది, నువ్వు అడిగినంత వరకు ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? అడిగే కొద్ది. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను, వినండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి. మనం ఇక్కడ జీవం అని అనుకుంటుంటాం కదా, ఆ జీవం ఏంటిదో ఇక్కడ మనం చూడవచ్చు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటమో, కన్నులార ఏది చూచుతమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము.
మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పత్రిక భక్తుడైన యోహాను ఈ పత్రిక రాస్తూ ఆయన జీవం గురించి మాట్లాడుతున్నాడు. అంతే కదండి, జీవము ఆది నుండి ఏదైతే ఉన్నదో, తండ్రి యొద్ద ఏదైతే ఉన్నదో, మేము దేన్ని చూసామో, దేన్ని తాకామో, మా కన్నులారా మేము దేన్ని చూసామో ఆ జీవాన్ని ప్రకటిస్తున్నాం అంటున్నారు. అర్థమవుతుందా అండి? మనకు అర్థమైపోతుంది, ఈయన ప్రకటిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. అంతే కదండి, ఈ పత్రిక రాసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులకి. అర్థమవుతుందా? కానీ నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి నేను ప్రకటిస్తున్నాను, మేము ఆయనతో పాటు సహవాసం చేశాము, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు మేము తిరిగాము, మేము కన్నులారు చూసామని చెప్పట్లా. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు? మేము జీవాన్ని చూసామంటున్నాడు. అర్థమవుతుందండి? అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో జీవం ఉన్నది. అంతే కదా, జీవం ఉన్నది. అంటే ఆయనతో పాటు వీరు తిరిగిన 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా ఎలా ఉండగలడో చూస్తూ వచ్చారు. అంతేకాదు, ఇదే యోహాను పత్రిక చూడండి, 5వ అధ్యాయము, ఇదే యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, లేకపోతే 10వ వచనం నుండి చదువుతాను, వినండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మువాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును, దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది కదా. జీవం గురించి, నిత్య జీవము కదా, నిత్య జీవము అని కూడా వ్రాయబడుతూ వస్తుంది. నిత్య జీవము అంటే దాని అర్థం ఏంటి? ఎల్లకాలం బ్రతికొండటాన్ని నిత్య జీవం అంటామా? కాదు. ఎల్లకాలం బ్రతికొండటాన్ని నిత్య జీవం అని కాదు. ఇక్కడ రాయబడిన జీవం అర్థం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం, పరిపూర్ణమైన జీవితం. అర్థమవుతుందండి? అదే నిజమైన జీవం. అర్థమవుతుందండి? నిజమైన జీవం అంటే అదే. పాపంని మరణంగా పోల్చడం జరిగింది. పాపము ఉన్న వ్యక్తి మరణములో ఉన్నాడు, పరిశుద్ధత కలిగిన వాడు జీవములో ఉన్నాడు. ఆ జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్నది కదా. అంటే ఈ జీవము అన్నది దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, మనము విశ్వాసి కోరేదే, విశ్వాసి ప్రాధేయపడేదే, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండగలగటం, ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, పాపము లేని వాడుగా. ఇందాక మనము చూస్తున్నాం కదా, మన యొక్క స్వభావము అప్పుడప్పుడు తప్పిపోతూనే ఉంటాం కదా. విశ్వాసులమే, ఎరిగిన వారమే, ఏది మంచో తెలుసు, కానీ అప్పుడప్పుడు ఆ మంచిని విడిచిపెట్టి, లేకపోతే నీతిని విడిచిపెట్టి తప్పు చేసే వారంగా ఉంటాం. తప్పు చేసి మళ్ళీ శోకిస్తుంటాం దేవుని యొద్ద, ప్రభువా నేను తప్పు చేశాను ఆ ఫలానా విషయంలో, అది నా శరీర స్వభావాన్ని బట్టి నేను తప్పు చేశాను అని వేడుకుంటూ, ప్రభువా ఇంకా ఇలాంటిది జరగకోకుండా నాకు సాయం చేయని వేడుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? అంటే విశ్వాసి యొక్క గురి గమ్యం ఎలా అంటే ఏంటిది? మనము శరీరంగా ఉన్నా ఎలా ఉండాలంటే పాపము లేని వారంగా జీవించాలన్న తపన విశ్వాసులో ఉంటుంది. అలాంటి తపన గనక లేకపోతే క్షమించండి, విశ్వాసులము కాము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారము కాము. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది కదా, అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తు వారిని ఎరుగటయే నిత్య జీవం అని ఉన్నది. అర్థమవుతుంది? అంటే మనము ఇంకా పాప నైజం మనలో ఉన్నది, పాపము చేసి సంతోషిస్తున్నాము. అర్థమవుతుందా? పాపము చేస్తాం అంటే ఎప్పుడు అంటే ఏ పాపం లేకుండా జీవిస్తామని నేను అనట్లా. పొరపాటున ఏదన్నా పాపములో ఉన్నప్పుడు దుఃఖపడుతున్నామా, సంతోషిస్తున్నామా? దుఃఖపడుతున్నాము అంటే మనలో జీవం ఉన్నది అని అర్థం. కాకుండా పాపం చేసి
పాపంలో సంతోషిస్తున్నామంటే మనం మరణంలోనే ఉన్నాము, మన ప్రభువుని మనము ఎరిగిన వారము కాము. అర్థమవుతుందండి, ప్రభువుని ఎరిగిన వారము కాము. చూడండి, ఇదే యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము, క్షమించాలి 2వ అధ్యాయం, యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతాను వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఇందాక అంటే మనము తన గొర్రెలు అన్న గురించి మాట్లాడుతున్నాం. తన గొర్రెలకి ఆయన జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి. సమృద్ధి అయిన జీవం అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా పాపం లేకుండా జీవించడానికి కావలసినవన్నీ అని అర్థం. ఏదైతే అవసరమో అదన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయిన జీవం, అర్థమవుతుందండి. జీవము, మరణము, ఈ రెండింటిని అంటే పోల్చుకుంటేనే అవగాహన కలుగుతుంది. నిజమైన జీవం, నిత్య జీవము, ఆ జీవాన్ని సమృద్ధిగా మనకి ఇవ్వడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవాన్నే మనకివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎవరికి ఆయన ఇస్తాడంటే ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తూ ఉంటారో, అంటే దాని అర్థం ఏంటి, ఎవరైతే ఆయన్ని విశ్వసించి ఆయనకు విధేయత చూపిస్తుంటారో, అంతే కదండి. ఆయన ఇప్పుడు నేను నా ప్రభువుని నమ్మాను అని చెప్తూ ఆయన చెప్పిన మాట వినకపోతే నమ్మినట్లేనా? ఉదాహరణకి ఇక్కడ రోడ్డు మీద ఉంచి ఇక్కడ నుంచి మణుగురు ఎలా వెళ్ళాలి అని అడిగారు అనుకోండి, ఎవరైనా నన్ను అడిగినప్పుడు ఇటు వెళ్ళాలని చెప్తాం కదా. కొన్ని మీరే నాకు ఇటు వెళ్ళాలని చెప్పారు, చెప్పినప్పుడు నేను మిమ్మల్ని నమ్మితే ఎటువైపు వెళ్తాను? మీరు చెప్పినట్లే వెళ్తాను, అంతే కదండి. అంటే దాని అర్థం ఏంటి, నమ్మకం అన్నది మనం ఎలా కనపరుస్తాము? విధేయత ద్వారా కనపరుస్తాం. మీరు చెప్పింది నేను నమ్మితే మీరు చెప్పిన దిక్కులోనే వెళ్తాను, అలా వెళ్ళి దాన్ని చేరుకుంటాను. మిమ్మల్ని నమ్మకపోతే మీరు చెప్పింది నేను చెయ్యను. అర్థమవుతుంది. అంటే అపనమ్మకం, అవిశ్వాసం, అవిశ్వాసి దేవుని యొక్క లేకపోతే దేవుణ్ణి వెంబడించలేడు, దేవుని మార్గంలో నడవలేడు. ఎందుకంటే అపనమ్మకం. ఆయన చెప్పింది నిజమేనా? ఆయన చెప్పింది జరుగుతుందా? అసలు ఆయన నమ్మకమైన వాడేనా? అంతే కదా. చెప్పిన వ్యక్తి అసలు నమ్మకస్తుడేనా కదా. ఆయన చెప్పింది మనం నమ్మట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు అబద్ధాలు ఆడేవాడివేమో అని నాకు అనిపిస్తుందని మనం చెప్పటమే. మనం మౌనంగా ఉన్న అవిధేయత చూపిస్తే నమ్మకపోతే మనం ఆయన్ని నువ్వు అబద్ధికుడివి అని చెప్పినట్లే, అంతే కదా. ఆయన చెప్పింది నేను నమ్మకపోతున్నానంటే దాని అర్థం ఏంటి, నువ్వు అబద్ధికుడివి కాబట్టి నేను నిన్ను నమ్మను అన్నట్టమే, అంతే కదండి. చూడండి, అంటే ఇది యోహాను పత్రిక చూడండి, మొదటి యోహాను పత్రికే 5వ అధ్యాయము 10వ వచనంలో మధ్య భాగంలో చూడండి, లేకపోతే మళ్ళీ చదువుతాను. 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. అర్థమవుతుందండి. అంటే దేవుడు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యాన్ని మనం నమ్మకపోతే మనం ఏమంటున్నామంట, అయ్యా నువ్వు అబద్ధికుడివి అంటున్నాం, దేవుడిని అబద్ధికుడిని అంటున్నాం. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటి, ఇదిగో నా కుమారుడు ఈయనలో జీవం ఉన్నది అని ఆయన ఒక సాక్ష్యం చెబుతుంటే మనం అంటే అది నమ్మనప్పుడు మనం ఆయన అబద్ధికునిగా చేసినట్టు. కానీ మనమైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమే, ఆ జీవాన్ని ఆయనలో జీవం ఉన్నది అని నమ్మిన వారమే, ఆ జీవం కొరకు మనం ఆయన దగ్గరకు వచ్చిన వారమే, అంతే కదండి. ఆ జీవం కొరకు మనం ఆయన దగ్గరకు వచ్చాం. జీవం, నిత్య జీవం అంటే ఎల్లకాలం పరలోకంలో బ్రతుకుతామన్నది కాదు.
ఏ పాపం లేని పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబడటం అన్నదే నిత్య జీవం. అర్థమవుతుందండి? ఏ పాపం లేని ఒక మంచి వ్యక్తిగా నిలబడటమే నిత్య జీవం. అట్లాంటి వాడు పరలోకానికి వెళ్తాడు, నిత్యము ప్రభుతో ఉంటాడు. అంతే కదండి. ఒక వ్యక్తికి ఒక రోగం ఉన్నది అనుకోండి, ఇంటికి వెళ్ళటం ఇంపార్టెంటా, రోగం నయం అవ్వటం ఇంపార్టెంటా? స్వస్థపరచబడితే ఇంటికే వెళ్తాడు. రోగం నయం అయిపోతే డాక్టర్ అయ్యా నేను ఇంటికి పంపిస్తానని చెప్పినా కానీ అది అంటే ఏది ఇంపార్టెంట్? ఒక వ్యక్తి బాగుపడటం అన్నదే ఇంపార్టెంట్. బాగుపడ్డ వ్యక్తి ఖచ్చితంగా అంటే ప్రభుతోనే ఉంటాడు. అలాగే మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చింది దేని కొరకంటే ఆయన ఇచ్చే నిత్య జీవము కొరకు. అర్థమవుతుందండి? ఆయన ఇచ్చే నిత్య జీవం ఆయనలో ఉన్నదని మనం ఎరుగుతున్నాం. అందుకే ఆయనందు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. అర్థమవుతుందండి? ఆయనే దేవుడు, నిజమైన జీవాన్ని అనుగ్రహించేది ఆయనే అని నమ్మి ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. అంటే విశ్వసించాలి. ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే ఆయన ఏది చెప్తాడో ఆయన చెప్పినట్లు మనం చేస్తాం, విధేయత చూపిస్తుంటాం. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక ఉదాహరణకి పాపము ఒక వ్యక్తికి బాగా ఇష్టం అనుకుందాం. మన ప్రభు దగ్గరికి రాగలుగుతాడా? ఒక వ్యక్తికి చీకటి అంటే బాగా ఇష్టం, వెలుగు దగ్గరికి వస్తాడా? అర్థమవుతుందండి? పాపం అంటే మన ప్రభు దగ్గరికి వస్తే మన ప్రభు యొక్క బోధ, మన ప్రభు యొక్క మార్గం ఎలాంటిది? పరిశుద్ధమైనది. అంటే ఒక వ్యక్తి పాపంలో సంతోషించే వ్యక్తి ప్రభు దగ్గరికి రాలేడు. అంతే కదండి? పాపంలో ఒక వ్యక్తి నిజంగా సంతోషిస్తుంటే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రాడు. ఎందుకంటే ప్రభు మార్గం అటువంటి మార్గం కాదు. ప్రభు మార్గం పరిశుద్ధమైనది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం చదువుతాను, వినండి. 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. అంతే కదండి? అంటే దుష్కార్యములు పాపం చేసేవాడు ప్రభు దగ్గరికి రాడు. ఒక వ్యక్తికి మీరు ఎంతైనా సువార్త చెప్పండి, ప్రభు దగ్గరికి రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే అతను నీతికి బదులు దుర్నీతిని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధతకు బదులు పాపాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంతే కదండి? మీరు ఇప్పుడు మనం కూడా ఒక వ్యక్తిని సువార్తను చెప్పే విషయంలో మనం కూడా పాటించవలసిన విషయం ఏంటంటే ప్రభు గురించి మాట్లాడటం కన్నా ప్రభు ఎలాంటి పరిశుద్ధుడో మనం మన జీవితంలో అటువంటిది చూపించగలిగినప్పుడు అందరూ మన వైపు చూస్తుంటారు. అందరూ మన వైపు చూసి ప్రభువుని నమ్మిన వ్యక్తి ఈ విధంగా ఉంటాడా అని వారు ఎరగాలి. ఎరిగి వారు ప్రభు దగ్గరికి రావాలి. మనం ఒకటి చెప్పి ఒకటి చేసే విధంగా ఉంటే ఏ వ్యక్తి ప్రభు దగ్గరికి రాడు. అంతేనా? సువార్త విస్తారంగా మనం అన్ని వీధులు తిరుగుతూ కరపత్రికలు పంచుతూ ఎంతైనా చేయండి, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో మన ప్రభు యొక్క జీవాన్ని మనం కనపరచాలి. మన ప్రభు యొక్క జీవాన్ని కనపరచగలిగినప్పుడు వారు కూడా ఆ జీవంకి ఆకర్షింపబడతారు. అప్పుడు ప్రభు వైపుకు వస్తారు. చూడండి, సరే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు ప్రభువులో జీవం ఉన్నది అనుకుంటున్నాం కదా, ప్రభువులో జీవం ఉన్నది అని. ఇప్పుడు ఆ జీవం ఏంటిది అన్నది మనకు ఎరగాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఆయన ఎలాంటి వాడో మనం ఆలోచించినప్పుడు అప్పుడు ఆ జీవం ఏంటిదో మనకు అర్థమవుతుంది. ఇక దాని ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు మనలో ఆ జీవం అన్నది ఎదుటి వారికి కనబడుతుంది. అంతే కదండి? మన ప్రభువులో ఉన్న జీవం లేకపోతే ఆయన యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడో మనం ఎరగగలిగినప్పుడు ఆ జీవాన్ని మనం ఎరగగలుగుతాం. అందుకే అపోస్తులు అన్నారు, మేము జీవాన్ని చూసాం, మేము ఆయన్ని తాకాము, ఆ జీవాన్ని మేము తాకాం, మా కన్నులారా మేము చూసాం అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువు ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడో, ఆయన ప్రవర్తన ఎలాంటిదో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో దగ్గరుండి వారు చూశారు. చూసి ఆయనలో నిజమైన జీవం ఉన్నదని వారు ప్రకటించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ జీవాన్ని ఇప్పుడు ఆయన్ని పోలి మనం వెంబడిస్తున్నప్పుడు
ఆయన ఏ విధంగా జీవించాడో అది దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు ఇప్పుడు మనలో ఉన్న జీవాన్ని ఎదుటి వాళ్ళు కూడా చూస్తుంటారు. అర్థమవుతుంది, మనలో ఉన్న జీవాన్ని ఎదుటి వాళ్ళు కూడా చూస్తుంటారు. చూడండి కొన్ని మాటలు చూసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయము 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అన్న చదవండి. ఎవడైనను ఇందుకొరకే చాలు. ఇక్కడ అంటే మన ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం అనేక విధాలుగా మనం ధ్యానించవచ్చు, కానీ సమయం కొలది కొన్ని భాగాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమందరము దేవుని చేత ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులము, దేవునికి ప్రియులైన వారం. అంతే కదండి. దేవుడు మనల్ని అంటే మనము ఆయనకు ప్రియులం. అర్థమవుతుందా? మనము ఎవరైతే ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఆయనకు ప్రియులం. కాబట్టి అలాంటి వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. చూడండి 13వ వచనం కొంత మనకు వినగానే అర్థమయ్యేదిగా ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన జీవితం అంతా మనం ఎరుగుదము. మరి ముఖ్యంగా ఆయన సిలువ వేయబడిన భాగం మనం వెరుగుదము. ప్రభువుని ఒక వ్యక్తి అవమానిస్తూ వచ్చాడు. పిడుగు అంటే గుద్ది, ఎవరు గుద్దారు ప్రవచించన్నారు, ఉమ్మి వేయటం జరిగింది ఆయన ముఖం మీద. అంతేకాదు కొరడాలతో కొట్టారు, ఇక సిలువలో మేకులతో. అంటే ఆ దినమంతా ఆయన వేదన అనుభవిస్తూ వచ్చాడు. అంతే కదండి, దినమంతా ఆయన వేదన అనుభవిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మనము అసలు జీవం ఎలా ప్రవర్తిస్తుంది అన్నదాన్నే చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తిలో జీవం ఉంటే ఆ జీవం అతన్ని ఎలా అంటే మాట్లాడిస్తుంది అన్నదానికే. ఇప్పుడు ప్రభు అంతగా శ్రమలు అనుభవిస్తున్నాడు కదా. శ్రమలు అనుభవిస్తున్న ఏ ఒక్క వ్యక్తిని తిడుతున్నట్లుగా, దూషించినట్లుగా లేఖనాల్లో మనం చూడం. అర్థమవుతుందండి. అంటే ఏదో ఒక చిన్న సూటిపోటి మాట కాదు ప్రభు నన్నది కదా. ఆయన్ని అంటే భయంకరంగా హింసించారు, అవమానించారు. అంటే మాటలతో అవమానించారు, తర్వాత క్రియలతో ఆయన్ని హింసించారు. వేదన, అంతే కదండి. అది మామూలు యాతన కాదు. కొరడ దెబ్బలు ఒకటి కొడితేనే మనం అల్లాడిపోతాం. అర్థమవుతుందా? ఇక అంటే ఒక మాటలు చెప్పండి, ఇక తిరగబడిపోతాం, పారిపోతాం కదా. కానీ ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, తర్వాత సిలువను మోసాడు, మేకులతో కొట్ట. అంటే ఆ సందర్భాలన్నిటిలో ప్రభువులో అంటే ప్రభు వారి కొరకు వారిని ప్రేమించాడు, వారిని క్షమించాడు తప్ప వారిని తిట్టినట్లుగా కూడా కనీసం మనం చూడం. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాను వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఇక్కడ ఒక ప్రవర్తనను మనం చూస్తున్నాం. జీవము కలిగిన వాడు ఎలా ఉంటాడో అన్నదే చూస్తున్నాం. నిజమైన జీవము మన ప్రభువులోనే ఉన్నది. అంటే ఇక్కడ చూడండి, తిడుతున్న బదులు తిట్ల, ఆయన్ని హింసిస్తున్నా ఇక్కడ ఏం చేయాల, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలా. అర్థమవుతుంది. బెదిరించలా అన్న పదం ఎందుకు వాడబడిందంటే మన ప్రభు ఎవరు? సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు. అంతే కదండి. ఆయన అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఆయన ఒక మాట సెలవిస్తే జరుగుతుంది.
ఒక ఆజ్ఞ ఇస్తే నెరవేరుతుంది. ఒక ఉన్నతమైన అధికారి కింద ఉన్న వాడిని ఏం చేస్తుంటాడు? ఎవడన్నా తప్పు చేస్తే బెదిరిస్తాడు, అంతే కదండి, కింద ఉన్నవాడిని. కానీ ఇక్కడ మన ప్రభు సృష్టికర్త దేవుడు, ఆయన ఏది పలికితే అది నెరవేరుతుంది. కానీ మన ప్రభువు ఏం చేస్తున్నాడంట? ఆయన శ్రమ పెడుతున్నా బెదిరించలా, ఆయన దూషిస్తున్నా బదులు దూషించలేదు, కానీ దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది నిజమైన జీవం. అర్థమవుతుందండి? అంటే ఇది ఇప్పుడు ఆలోచించండి, మనంతట మనం ఇలా ప్రవర్తించగలమా? కనీసం అంటే మనకి ఇలాంటి శ్రమలు కలిగినప్పుడు ఇలా ఉండండి అని కాదు, మనకు కలిగేది నిజంగా చెప్పాలంటే అల్పమైన శ్రమలని పౌలు గారు అంటారు. పౌలు గారికి కలిగిన శ్రమలే అల్పమైనవి అన్నాడు. పౌలు గారు కూడా ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు. ఆయన శ్రమలు కూడా 2 కొరింథీయుల పత్రికలో అన్నీ ఉన్నాయి. ఆయన పౌలు గారు అల్పమైన శ్రమలు అన్నాడు. ఇక పౌలు గారి శ్రమలతో పోల్చుకుంటే మనవి అల్పమైనవి కాదు. మనం వాస్తవంగా చెప్పాలనుకుంటే చీమ కుడితే ఎలాంటి నొప్పో ఆ నొప్పిని మనం అనుభవిస్తాం. ఈ లోకంలో ఎంత ఇబ్బంది కలిగినా చీమ కుడితే అది ఎలా ఉంటుంది? ఒక్క సెకండ్, అదే మనం అనుభవించేది. అలాంటి చిన్న చిన్న ఇంట్లో విషయాల్లో, బంధువుల మధ్యలో ఆయా మాటలు అన్నీ స్వతహాగా ఉంటాయి. అర్థమవుతుంది, ఈ లోకంలో మనం ఉన్నాం, ఇలాంటివి ఎదురవుతుంటాయి. కానీ మనము అంటే ఇక్కడ మన ప్రభు చూడండి, ఎదురు మాట మాట్లాడాలా, దూషించలా, బెదిరించలా, కానీ మన ప్రభు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకా స్టెఫెన్ గురించి మనం ఎరుగుదాం. స్టెఫెన్ రాళ్లతో కొట్టబడ్డప్పుడు ఆయన చనిపోతూ ప్రభువా వీరిని క్షమించు అని పలికాడు. అర్థమవుతుందండి? ఆయన కూడా ఒక మనలాంటి వ్యక్తే కదా స్టెఫెన్. కానీ అంటే ఇలా మనం ఉండట్లేదన్నప్పుడు మనం కూడా మనం ప్రభుని అడగాలి, ప్రభువా నీలో ఉన్న జీవాన్ని నాకు అనుగ్రహించాయా. అర్థమవుతుంది? మహా బతికితే అంటే ఇప్పటికే మన జీవితంలో సగం జీవితం అయిపోయిందండి. ఇంకా మహా అంటే 30 లేకపోతే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో కూడా మన ప్రభువుని మనం లోకానికి చూపించలేనప్పుడు మనం ప్రభు ఎదుట నిలబడి ఎటువంటి బహుమతులు మనం పొందుకోగలుగుతాం? ఎంతో గొప్ప మన శ్రమల్లో మనం వెళ్ళట్లా. అర్థమవుతుందండి? శ్రమల్లో మనం వెళ్ళట్లా. కానీ మనకు ఎదురయ్యే చిన్న చిన్న వాటిల్లో కూడా మన ప్రభుని మనం చూపించలేనప్పుడు నిజంగా మనలో ఆయన జీవం ఉన్నదా పరీక్షించుకోవాలి. చూడండి ఇంకొక భాగం చూడండి. అందుకే ఇప్పుడు అంటే ప్రభు జీవం కలిగిన వాడు ప్రవర్తించే విధానం ఏంటిదో మనము కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్నది, మత్తయి సువార్తలో కూడా ఉన్నది. మనల్ని ప్రేమించేవాడిని ప్రేమిస్తే మనకేం ఫలము? అర్థమవుతుందండి? మన శత్రువుని మనం ప్రేమించమన్నాడు. అలాగే మనల్ని హింసించే వారిని మనం క్షమించాలి, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అదే మాట ఇక్కడ మనం కొలస్సీలు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం. చూడండి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. మనం కూడా క్షమించబడ్డాం, ఉచితంగా క్షమించబడ్డాం. మనం కూడా ఇతరులు క్షమించే అనుభవం ఉండాలి. అప్పుడు మనము నమ్మాలి, నాలో కూడా ప్రభువులో ఉన్న జీవం, అంటే ప్రభువుని నేను కలిగి ఉన్నాను అని అప్పుడు మనం సాక్ష్యం ఇవ్వగలం. ఎందుకంటే జీవం కలిగిన వ్యక్తి ప్రవర్తించే తీరిది. అర్థమవుతుందా? ఇంకొక భాగాన్ని చూద్దాం. 12వ వచనంలోనే ఇక్కడ కొన్ని మాటలు రాయబడుతున్నాయి. సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకునడి. సాత్వికము దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఓపికగా ఉండాలి. అర్థమవుతుందండి? ఓపికగా ఉండాలి. ఓపికగా ఎప్పుడు ఉంటాం? పదే ఒక వ్యక్తి మనల్ని బాధిస్తున్నా కానీ ఓపికతో ఉండాలి. అది దీర్ఘశాంతం అంటే. అర్థమవుతుందండి? దీర్ఘశాంతము, సాత్వికము, దీర్ఘశాంతం. సాత్వికం అన్నది కూడా అంటే సాత్వికము అంటే వీడు సాత్వికుడుగా మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం అదే. భూలోకం అంతటిలో అంటే ఈ నమ్మకమైన వాడు సాత్వికుడు అని మోషే గురించి రాయబడింది. సాత్వికుడు అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఎన్ని మాటలన్నా హింసిస్తున్నా కానీ ఓపికతో ఓర్చుకుంటూ ఉండే వ్యక్తి సాత్వికుడు అనమాట. మౌనంగా ఉంటాడు. అర్థమవుతుందండి? అట్లాంటి అనుభవం, దీర్ఘశాంతం, ఓపికతో మనం ఉండాలి. అర్థమవుతుందండి? ఎంతకాలం మనం ఓపికతో ఉండాం? ఒక వ్యక్తిని ఎంతకాలం మనం క్షమించాలి? ప్రభు చెప్పిన మాట 7 మార్లా అని
పేతురు అడిగితే 7 మార్లు కాదయా 70 ఏళ్ల మార్లైనగా నువ్వు క్షమించాల్సిందే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్నిసార్లు ఒక వ్యక్తి నిన్ను బాధ పెట్టినా నువ్వు సహించాల్సిందే అని. మనం ఎందుకు పిలువబడ్డాం తెలుసా? ఇక్కడ మనము చూడండి, ఈ వచన భాగంలో 12వ అధ్యాయం మొదటి భాగంలో దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులని మన గురించి వ్రాయబడింది. మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం. అర్థమవుతుందండి? సామాన్యమైన వారంగా కాదు మనం ఈ లోకంలో ఉన్నది. దేవుని చేత ఏర్పరచబడిన వారం కాబట్టి మనం అలా ఉండాల్సిందే. అర్థమవుతుందండి? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఎందుకు మీరు పిలువబడితిరి. అర్థమవుతుందండి? అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఎందుకు ఏర్పరచుకున్నాడు? అర్థమవుతుందా? అంటే ఉచితంగా పరలోకానికి వెళ్ళిపోతామని. అర్థమవుతుంది? మన ఆశలు అలాంటివే. అర్థమవుతుంది? ఉచితంగా మనం పరలోకానికి వెళ్ళాలి, సుఖంగా ఉండాలి, ఇక్కడున్నంత వాళ్ళకు సుఖంగానే ఉండాలి, పరలోకం. అర్థమవుతుంది? అది మన యొక్క నైజం అలాంటిది. కానీ మనం పిలువబడినది అందుకు కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది అందు కాదు. ఎలాంటి శ్రమలున్నా నీతిగా ఉండాలి, ఎలాంటి కష్టం వచ్చినా సహించాలి. అర్థమవుతుందా? మనము అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మనము దేవుని కుమారులం. దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి, విలువైనది ఇచ్చి మనల్ని తన సొత్తుగా చూసుకున్నాడు. మనం దేవుని సొత్తులం, ఆయన చేత ఏర్పరచబడిన వారం, ఆయన ప్రజలం. అది మనం జ్ఞాపకం పెట్టుకొని భూలోకంలో కనబడే మనకి చిన్న చిన్న శ్రమల్లో మనము కృంగిపోయి వీటి విషయాల్లో మనము అంటే మనం యొక్క సాక్ష్యాన్ని మనం కోల్పోయే వారంగా ఉండకూడదు. ఇక్కడ చూడండి, మనము మేలు చేసి బాధలను అనుభవించడానికి మనం పిలువబడ్డాం. అర్థమవుతుందా? అందుకే ఆయా పరిస్థితుల్లో మనం ఎంత నీతిగా ఉన్నా మాటలు వస్తాయి, లేకపోతే ఆ ఇబ్బందులు కలుగుతాయి. సహించాలా. దీర్ఘశాంతం అన్నాడు. దీర్ఘశాంతం అంటే దాని అర్థం ఏంటి? ఎంతసేపు అయినా ఓపికతో మనం కనిపెట్టుక వారంగా ఉండాలి. ఇంకొక విషయం తెలుసా? అంటే ఇది ఓపికతో ఉండాలి అని. ఇంకా ఇక్కడితో ముగిస్తా. అంటే మీ విశ్వాసం బలపడడానికి, అంటే మనం ప్రభువులో ఉన్నది శ్రమలకనే కాదు, శ్రమల్లో కూడా ఆదరణ ఉన్నది, వాగ్దానం ఉన్నది. అది మాత్రం జ్ఞాపకం పెట్టు. మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. శ్రమల్లో మనల్ని విడిచిపెట్టేస్తాడని అనుకోవద్దు. అర్థమవుతుందండి? ఇబ్బందుల్లో కష్టం పడుతున్నప్పుడు మనం నీతిగానే ఉండి శ్రమలు అనుభవిస్తున్నాం, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అనుకోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చూడండి, ఈ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ నేను మధ్యలోంచి చదువుతాను. చూడండి, లేకపోతే సత్కార్యములో సఫలులగుచు 4వ లైన్ అనుకుంటా. సత్కార్యములలో అంటే మంచి క్రియల్లో సఫలులు అగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెననియు. అర్థమవుతుందండి? ఇక్కడ నుండి గమనించండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. అర్థమవుతుందండి? అంటే ఓర్చుకోవాలి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి, కానీ అట్లా ఓర్చుకునేటప్పుడు కూడా మనం సంతోషించాలని లేఖనాలు చెప్పబడుతుంది. అంటే అలా బాధలు అనుభవడుతున్నప్పుడు కూడా ప్రభులో మనం ఆనందించాలి. అర్థమవుతుందండి? ప్రభులో మనం ఆనందించాలి. మన పేతురు, యోహాన్లు వాళ్ళు చెరసాలలో అంటే వారిని బంధించి కొట్టబడినప్పుడు ప్రభు నామం కొరకు బాధలు అనుభవించట గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారంట. అర్థమవుతుందండి? ఈ గొప్ప భాగ్యం అంటే దాని అర్థం ఏంటి? అదేదో దొరకలేని గొప్ప సంతోషాన్ని, గొప్ప ధనాన్ని పొందుకున్నట్లు వాళ్ళు ఆనందించారట. అట్లా మనం ఓర్చుకునేటప్పుడు మనం కూడా ఆనందించాలి. అర్థమవుతుందా? మళ్ళొకసారి చదువుతాను, అదే మాటలు మళ్ళీ చదువుతాను, వినండి. ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ఇక్కడ ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలము అని రాయబడింది కదండి. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణ బలం అని ఇక్కడ రాయబడింది, కానీ దీని యొక్క మీనింగ్ ఏంటే పునరుద్ధాన శక్తి అని. అర్థమవుతుందండి? పునరుద్ధాన శక్తి అంటే ఈ విధంగా ఓర్చుకున్న వ్యక్తిలో
దేవుడు తన పునరుద్ధాన శక్తిని నింపుతాడు అని ఇక్కడ భావం. అర్థమవుతుందండి? అంటే మీరు సహించే కొంది దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపుతూ ఉంటాడు, మహిమ కలిగిన తన శక్తితో నింపుతుంటాడు. అర్థమవుతుందండి? మనము ఆయన మహిమార్థమై జీవించబద్ధులమై ఉన్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన జీవాన్ని మనకి ఇవ్వడానికే, మనం నీతిగా ఉండి పరిశుద్ధంగా జీవించడానికి ఇబ్బందులు, శ్రమలు అయినా కానీ ఆయన జీవాన్ని మనం లోకానికి అంటే మన ద్వారా లోకానికి కనపడాలి. ఇంకా ఆ జీవం ఎలాంటిదో కూడా ఒక 2 ఉదాహరణలు చూసాం. మనల్ని అంటే మన ఎడల కీడు చేసేవాడిని క్షమించడంలో ఆ జీవం కనబడుతుంది, లోకానికి కనబడుతుంది. మనం నమ్మవచ్చు. ఒక వ్యక్తిని మనం క్షమిస్తున్నప్పుడు అది చూసిన ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటాడు, అంతే కదండి. వీడు అంత అన్యాయం చేసిన వీడు ఆడిని క్షమిస్తున్నాడు రా అంటే ఇతను అంటే నిజంగా దేవుని బిడ్డే అనరా? లోకం చూస్తుంది. శ్రమలు అంటే చిన్న కష్టాలే, మనకేమి రావు, కానీ ఆ చిన్న వాటిలో కూడా మన ఓపికను మనం కనపరుస్తున్నప్పుడు మనల్ని లోకం చూస్తూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎరుగుతుంటారు నిజంగా దేవుని యొక్క జీవము ఇతనిలో ఉన్నదని. అంతేకాదు, అలాంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు దేవుడు తన పునరుద్ధాన శక్తిని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. పునరుద్ధాన శక్తిని పౌలు గారు కూడా ఆయనలో ఒక ముళ్ళు అంటే శ్రమ, ఆయన బాధ అనుభవిస్తున్నప్పుడు ముమ్మార్లు అది తొలగిపోవాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, నేను అదైతే తీసేయను కానీ నా కృప నీకు చాలు, బలహీనతలో నీ యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. అంటే మనము ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన బలాన్ని మనం పొందుకునే అవకాశం అదే. అర్థమవుతుందండి? లేకపోతే ఒక మాట అదే చదువుదాం చూడండి, అది చదివి ప్రభు బలలో ప్రవేశిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుతాను. ఈ మాట చదివి ముగించుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ప్రభు? ఎప్పుడైతే నువ్వు బలహీనుడుగా ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, అంటే ఓపికతో ఉంటున్నావా, అప్పుడు నా శక్తి నీకు వస్తుందంటే అప్పుడు పౌలు గారు అంటున్నాడు, అయ్యా అట్లయితే అలాంటి పరిస్థితుల్లోనే నన్ను పోని, ఎందుకంటే నీ యొక్క శక్తిని నేను పరిపూర్ణంగా ఆనందించాలి అంటున్నాడు. అర్థమవుతుందండి? జీవం కలిగిన వ్యక్తి, నిజమైన విశ్వాసి, ప్రభువుని వెంబడించేవాడు అపోస్తలుడైన పౌలు. అట్లాంటి ఆశ, అట్లాంటి గురి. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాషి ఆదివారం క్రైస్తవులు కాదు. ప్రతి దినము మనం ప్రభు మహిమార్థంగా జీవించాలి. అర్థమవుతుందండి? పరీక్షించుకుందాం. స్వతహాగా మనం బలహీనమే, ఒప్పుకుందాం, ప్రభా నేను కూడా జీవిస్తే ఆ విధంగా జీవించడానికి నాకు కృపనివయ్యా అన్న ఒక తీర్మానంతో ప్రభు బలలో పాలుపంపులు పొందాం. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇక నుంచి జీవిస్తే నేను ఇలాగే జీవిస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు ప్రభు బలలో పొందుతుంది. లేకపోతే అది మనం యోగ్యమైన విధానంలో కాదు మనం పాలుపంపులు పొందేది. ప్రభు నీవు అలాంటి వాడు అయితే నేను నీ వంటి వాడుగా ఉంటానయ్యా, నీ స్వరం వినే గొర్రెను నేను, నిన్ను వెంబడించేవాడను, నేను అలాగే ఉంటాను, నాకు సహాయం చేయని తీర్మానం చేసుకొని ప్రభు బలలో పాలుపంపులు పొందుదాం. అటు కృపను ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించును గాక.